ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అట్లే కొందండి ఓడతలే పైకి పోయాక లాగండి ఇది ఆర్డర్ సెలెక్ట్ ఆర్డర్ సెలెక్ట్ వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం, వర్ధిల్లాలి రైతాంగ పోరాటాలు, వర్ధిల్లాలి రైతాంగ పోరాటాలు, వర్ధిల్లాలి అఖిల భారత కిసాన్ సభ, వర్ధిల్లాలి అఖిల భారత కిసాన్ సభ. కామ్రేడ్ తాతా భాస్కరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా ఉపాధ్యక్షులు బండి రమేష్ గారిని, రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా ఉపాధ్యక్షులు వాసిరెడ్డి ప్రసాద్ గారిని, రైతు సంఘం సీనియర్ నాయకులు రాయల్ వెంకటేశ్వర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన సోదర సంఘం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పన్ను వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. శీలం సత్యనారాయణ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి రాజ్బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. తల్లాడ మండల అధ్యక్ష కార్యదర్శులు కళ్యాణపు కృష్ణయ్య గారిని, నల్లబోతు మోహన్రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. గిరిజన జిల్లా కార్యదర్శి బూర్జా వీరభద్రం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన రైతు సంఘం నాయకులు అయినాల రామలింగేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సత్తుపల్లి డివిజన్ అధ్యక్షులు తల్లాడ మండల సెక్రటరీ మోహన్రావు గారు రండి. జిల్లా కమిటీ నాయకులు మోరంపూడి పాండురంగారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కామ్రేడ్స్ మహాసభలకి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ అధ్యక్ష వర్గాన్ని మహాసభను నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు గారు వివరించారు. అట్లానే ఈ యొక్క మహాసభ కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి మహాసభ. దీన్ని అర్థం చేసుకొని వచ్చినటువంటి డెలిగేషన్ కూడా పూర్తిగా అయిపోయేంత వరకు కూడా మొత్తం కూడా ఉండి భవిష్యత్తు కర్తవ్యాలను వీటన్నిటి కూడా తీసుకుని పోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని కూడా తెలియజేస్తూ ముందుగా మన సంతాప తీర్మానాన్ని మన రత్న నరసింహరావు గారిని పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ 3వ తెలంగాణ రైతు సంఘం మహాసభల అధ్యక్ష వర్గం, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర, జిల్లా, డివిజను, మండలాల అట్లాగే సోదర సంఘాల నాయకులకు, ఈ మహాసభకు హాజరైనటువంటి ప్రతినిధి వర్గానికి అందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు సంతాప తీర్మానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన అరవబాగండి కామ్రేడ్స్, అరవద్దు, మాట్లాడొద్దు, డిస్టర్బ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ముఖ్యంగా రైతు సంఘంగా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి సామినేని రామారావు గారు, అత్యంత కిరాతకంగా కాంగ్రెస్ గుండాలచే హత్యగావించబడ్డటువంటి వారికి, అట్లాగే ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేసిన కాసాని ఐలయ్య గారికి, అట్లాగే చావా లెనిన్ మోటాపురం, గుమ్మ వీరయ్య గారు గండుగలపాడు, కొల్లెపోగు రవి గారు గండుగలపాడు, హరిరామయ్య గారు సోమవరం, సామినేని కృష్ణమూర్తి గారు సోమవరం, బండారు నాగమణి గారు వైరా, అట్లాగే ఢిల్లీ ఉద్యమంలో చనిపోయినటువంటి రైతు సంఘం వారికి, అట్లాగే ప్రజాతంత్ర ఉద్యమంలో రైతు సంఘంలో పనిచేస్తూ ఇటీవల కాలంలో మరణించిన వారందరికీ సంతాపంగా ప్రవేశపెట్టవలసిందిగా అధ్యక్ష వర్గాన్ని కోరుతున్నాను.
జోహార్ అమరవీరులకు, జోహార్ మృత వీరులకు. అమరవీరురాల మీ ఆశయాన్ని, అమరవీరాల మీ ఆశయాన్ని. సభ మన మేటి కంటే మన రాజబాబు గారు వర్గం, వేదికపై ఉన్న పెద్దలు, సహచర కామ్రేడ్స్, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఖమ్మం జిల్లా రైతు ఉద్యమ నాయకులు, సోదరి సోదరులు అందరికీ ముందుగా రైతు సంఘం రాష్ట్ర కమిటీ తరపున హృదయపూర్వకమైన విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నా. మనం ఇప్పుడే మహాసభ కంటే ముందు మన ఏఐకేఎస్ జెండాని, తెలంగాణ రైతు సంఘం జెండాని ఆవిష్కరించుకున్నాం. మన సంఘం పుట్టి 90 సంవత్సరాలు అవుతా ఉంది. మొన్న ఏప్రిల్ 11వ తేదీ నాటికి 89 సంవత్సరాలు పూర్తి చేసుకొని 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ జెండా 1936 అంటే మీ అందరికీ తెలుసు, ఆనాటికి స్వాతంత్రం రాలేదు. సంఘం ఏర్పడినాడు కేవలం రైతు సమస్యల కోసం అనే కాకుండా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కూడా మనం పోట్లాడాలి. బ్రిటిష్ వాడిని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలి. మనమే పరిపాలించుకోవాలి. మన వ్యవసాయం మనం స్వేచ్ఛగా చేసుకోవాలి. మన బతుకు మనం స్వేచ్ఛగా బతకాలి. అట్లాగే ఆనాడు ఈ దేశంలో 600 సంస్థానాలు ఉన్నాయి. వేల ఎకరాలు, లక్షల ఎకరాల భూమంతా సంస్థానాలు, దాని అధిపతులు, వాళ్లకు తైనాతీలుగా ఉన్నటువంటి జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, పైగాదారులు, మక్తేదారులు, వీళ్ళందరి చేతుల్లో ఉన్నాయి. వేల ఎకరాలు, లక్షల ఎకరాల భూమి ఒక్కొక్కళ్ళ దగ్గర. కల్లూరు జమీందారు దగ్గర ఆనాడు 1,00,000 ఎకరాల పైచిలుకు భూమి ఉంది. విష్ణూరు దేశముఖ దగ్గర 40,000 ఎకరాల భూమి ఉంది. సూర్యాపేట జమీందారు దగ్గర 1,50,000 ఎకరాల భూమి ఉంది. ఇలా లక్షల ఎకరాల భూమి. ఆనాడు నైజాం సంస్థాన అధిపతిగా సర్ఫికాస్ భూమి 40 లక్షల ఎకరాలు. నైజాం కింద, ఆయన సంస్థానం కింద 40 లక్షల ఎకరాల భూమి ఉంది. దున్నేవాడికే భూమి కావాలి. వేల లక్షల ఎకరాల భూమి ఒకళ్ళ దగ్గర కేంద్రీకరించి ఉండడం కాదు. ఆ భూమిని బద్దలు కొట్టాలి, పంచాలి. దున్నేవాడికే భూమి కావాలి అనే నినాదంతో, వెట్టి చాకిరీ రద్దు కావాలి అనే నినాదంతో సంస్థానాల్లో పోరాటాలు జరిగినాయి. రైతు సంఘమే దానికి నాయకత్వం వహించింది. అందుకే తెలంగాణలో సాగినటువంటి పోరాటాన్ని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని అన్నాం. 10 లక్షల ఎకరాల భూమిని పంచిన పోరాటం, 4,000 గ్రామాలని, 4,000 మంది కార్యకర్తలు బలిదానం చేసి 10,000 గ్రామాలని విముక్తి చేసి గ్రామ రాజ్యాన్ని స్థాపించినటువంటి పోరాటం చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. అలాగే మహారాష్ట్రలో వర్లీ ఆదివాసుల పోరాటం, గిరిజనులు, అమాయక గిరిజనులు, వాళ్ళని భూమి దున్నుకోనీయకుండా, అడవికి పోనీయకుండా, కట్టెలు తెచ్చుకోనీయకుండా, తేనె తీయనీయకుండా, విప్ప పువ్వు రాల్చుకోనివ్వకుండా ఇబ్బంది పెడతా ఉంటే, బానిస జీవితాలుగా వాళ్ళ జీవితాలను గడుపుతా ఉంటే, ఆ గిరిజనుల తరపున గోదావరి పొరలేకర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున సాగినటువంటి పోరాటం వర్లీ ఆదివాసుల పోరాటం. కేరళలో ఉన్నప్ర వాయిలార్ పోరాటం, బెంగాల్లో తెబాగా పోరాటం. ఈ పోరాటాలన్నీ ఈ రైతు ఉద్యమం నాయకత్వంలోనే సాగినాయి. అన్ని రైతాంగ పోరాటాలే. ఈ పోరాటాలు లక్షల ఎకరాల భూమి పంపిణీకి, కౌలుదారీ రక్షణ చట్టం రావడానికి, భూ సంస్కరణల చట్టం రావడానికి, అట్లాగే దున్నుకునేటటువంటి వాళ్ళకి పరపతి సౌకర్యం కల్పించడానికి అవసరమైనటువంటి చర్యలు, నిర్ణయాలు, చట్టాలు చేయడానికి ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఆ రకమైనటువంటి
అంశాలని మనం సాధించుకోవడం, చట్టాలని మనం సాధించుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇవాళ మళ్ళీ తిరిగి తిరోగమన పద్ధతుల్లోకి మన పాలకులు వెళ్తా ఉన్నారు. ప్రపంచంలో మన సంఘం పుట్టినాడు మనం మొట్టమొదట ఏ నినాదం అయితే ఎంచుకున్నామో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం అని, బ్రిటిష్ వాడు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని, అసలు ఈ ప్రపంచంలోనే వలస దోపిడీ ఉండకూడదని ఏ నినాదాలు అయితే ఎంచుకొని మనం పనిచేశామో తిరిగి మళ్ళీ దురదృష్టవశాత్తు అలాంటి ధోరణులు ప్రపంచంలో తలెత్తుతూ ఉన్నాయి. నేడు మనం చూసాం, ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. జనవరి నెలలో 2025 జనవరి నెలలో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ తిరిగి పూర్వకాలపు సామ్రాజ్యవాద ఆధిపత్య ధోరణిని కొనసాగించేటటువంటి పద్ధతికి శ్రీకారం చుట్టాడు. జనవరి నెల 3వ తేదీ నాడు సరిగ్గా మీరు అందరూ పత్రికల్లో, టీవీల్లో చూసి ఉంటారు. ఒక దేశ అధ్యక్షుడు, ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఒక దేశ అధ్యక్షుడు, వెనిజులా ఆ దేశం పేరు, దాని అధ్యక్షుడి పేరు మదురో. ఆయన భార్య వాళ్ళ రాజభవనంలో, రాజభవనం అంటే వాళ్ళ అధికార భవనంలో నిద్రపోతా ఉన్నారు అర్ధరాత్రి పూట. సాయుధ బలగాలు కాపలా ఉన్నాయి. అమెరికా నుంచి 1000 హెలికాప్టర్లు బయలుదేరాయి సైనికులతోని. అక్కడికి వెళ్ళారు. కొలంబియా అనే ఒక ధ్వని బాంబుల్ని అక్కడ వేశారు. చుట్టూ కాపలాగా ఉన్నటువంటి సైనికులు నోటెమ్మటి, ముక్కులెమ్మటి, చెవులెమ్మటి నెత్తురు కక్కుకొని చచ్చిపోయారు. వీళ్ళ అధికార భవనంలోకి వెళ్ళారు. ఆయన్ని, ఆయన భార్యని, ఇద్దరిని కూడా చేతులకు బేడీలేసి దొంగల్ని, రౌడీల్ని, గూండాల్ని, మాఫియాల్ని ఎలా తీసుకొని వస్తారో అలా తీసుకొని వచ్చి వీళ్ళ దేశం తీసుకొని వచ్చారు. అమెరికా తీసుకొని వచ్చారు. ఒక దేశ అధ్యక్షుణ్ణి ఇంకొక దేశంలోకి తీసుకొని పోవడము అనేది, అంటే మన దగ్గర ఎవరన్నా ఒక పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా ఎన్నికైతే పక్కూరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు ఆ ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ని అర్ధరాత్రి పూట ఆయన్ని, ఆయన భార్యని, లేదా భార్యని ఆమె భర్తని అర్ధరాత్రి పూట తీసుకొని వచ్చి వాళ్ళ ఊళ్ళోకి తీసుకొని వచ్చి ఒక దిగ్బంధనం చేసి, కిడ్నాప్ చేసి చేస్తే ఎంతటి పాశవికమైనటువంటి చర్యగా మనం స్పందిస్తాం. ఇవాళ ప్రపంచానికి అధినేతగా ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు వాళ్ళని తీసుకొని వచ్చాడు. వాళ్ళ జైల్లో పెట్టాడు. ఆ జైలు ఏం జైలు? డ్రగ్స్ వాడేవాళ్ళని, డ్రగ్స్ తయారు చేసేవాళ్ళని, డ్రగ్స్ సరఫరా చేసేవాళ్ళని, డ్రగ్స్ మాఫియా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పనులకు పాల్పడే వాళ్ళని పెట్టే జైల్లో ఒక దేశ అధ్యక్షుడి భార్యని తీసుకొని వచ్చి పెట్టారు. అంతకంటే ముందు ట్రంప్ ఏమన్నాడంటే, నేను 8 దేశాల్లో యుద్ధాన్ని ఆపు చేశాను. 8 యుద్ధాలు వచ్చేవి నేను చేయకపోతే. ఇండియాకి, పాకిస్తాన్కి, థాయిలాండ్కి, కంబోడియాకి, ఇరాన్కి, ఇరాక్కి, పాలస్తీనాకి, ఇజ్రాయెల్కి ఈ జరుగుతున్నటువంటి యుద్ధాలన్నింటినీ ఆపు చేశా. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపు చేస్తా. నాకే నోబెల్ శాంతి బహుమతి కావాలి అని చెప్పేసి అని అడిగాడు. నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబట్టాడు. నోబెల్ శాంతి బహుమతి అడిగినటువంటి వాడు ఇట్లాంటి దుర్మార్గానికి పాల్పడి ఏమన్నాడంటే, నేను అడిగితే నాకు బహుమతి ఇవ్వలేదుగా, నేను ఇంకా యుద్ధం చేస్తా అని చెప్పి మొదలుపెట్టాడు. ఆ నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ అనేవాడికి భయపడి ఈ వెనుజులా అధ్యక్షుడిగా ఉన్న మదురోకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్న మచాడో అనే ఆమె ఉంది, మరి ఆ మచాడో అని చెప్పేసి అని ఆమెకి ఇచ్చారు. ఎప్పుడైతే ఈ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చారో ఆమె బెంబేలు ఎత్తిపోయింది.
నాకు నోబెల్ బహుమతి ఇచ్చారు, వీడికి అడిగితే వాడికి ఇయ్యలేదు, నాకు ఇచ్చారు, నన్నేం చేస్తాడు అని చెప్పి ఆ నోబెల్ బహుమతిని కాస్త తీసుకొని వచ్చి ట్రంప్ గారు నాకు ఇచ్చారు కానీ బహుమతి ఇది నాకొద్దు, మీరు తీసుకోండి అని చెప్పేసి అన్నది. అంటే సరైన ఆలోచన ఉన్నోడైతే, జ్ఞానం ఉన్నోడైతే, బుద్ధి ఉన్నోడైతే నీ ప్రైజ్ నాకెందుకమ్మా, నువ్వేం చేశావు, నీకేదో ఇచ్చారు అని అనాలి కదా. కానీ ఏం చేశాడు, ఆమె దగ్గర నుంచి ఆ నోబెల్ శాంతి బహుమతి తీసుకొని తన దగ్గర పెట్టేసుకున్నాడు. ఈ తీసుకుంటా అని చెప్పేసి తీసుకొని పెట్టుకున్నాడు. పెట్టుకొని ఇక ఆ తర్వాత వెనిజులా అయిపోయింది, ఇరాన్ మీద దాడి మొదలుపెట్టాడు. వెనిజులాలోనేమో కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చాడు. ఇరాన్లో కిడ్నాప్ కూడా లేదు. ఇజ్రాయెల్ పచ్చి దుర్మార్గమైనటువంటి దేశం ఇజ్రాయెల్తో కలిసి 2 దేశాల సైన్యము వెళ్ళి తెహరాన్, ఇరాన్ రాజధాని తెహరాన్లో అధికార నివాసంలో ఉన్నటువంటి ఖమేనీ ఆ దేశ అధ్యక్షుడిని వాళ్ళ కుటుంబం మొత్తం నివసించేటటువంటి ఆ భవనం మీద బాంబు వేశారు. ఆయన చచ్చిపోయాడు, భార్య చచ్చిపోయింది, కోడలు చచ్చిపోయింది, మనవాళ్ళు చచ్చిపోయారు, కొడుకు ఒక్కడు బయట ఉన్నాడు, బతికిపోయాడు, మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు. మార్చి 1వ తేదీ నుంచి మొదలైంది. ఇప్పటికి 50 రోజులు, 51 రోజు అవుతా ఉంది యుద్ధం జరగబట్టి. ముందు అనుకున్నాడు వెంటనే లొంగిపోతుంది, ఇరాన్ ఏమీ చేయలేదు, చిన్న దేశము, ఇంతమందిని కలిసి దాడి చేస్తా ఉన్నాం, నేనంటే భయపడిపోతారు, బెంబేలెత్తిపోతారని చెప్పేసి భావించాడు. కానీ ఇరాన్ భయపట్టలేదు. ఇరాన్ అధ్యక్షుడిని చంపేశారు. ఆయన కొడుకుని మళ్ళీ అధ్యక్షుడిగా అనుకుంటే ఆయన మీద దాడి చేశారు. మీడియాలో రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి, బతికున్నాడో చచ్చిపోయిండో ఏం జరుగుతూ ఉందో తెలియదు అని. ఆయన పేరుతోనే వార్తలు మాత్రం వస్తున్నాయి, మేము యుద్ధానికి సిద్ధమే, ప్రాణత్యాగానికైనా సిద్ధమే అని చెప్పేసి. మిలిటరీ చీఫ్ని చంపేశారు, ఒక విదేశాంగ శాఖ మంత్రిని చంపేశారు. 175 మంది ఆడపిల్లలు చదువుకునేటటువంటి స్కూలు భవనం మీద బాంబులేసి దాడి చేసి వాళ్ళని చంపేశారు. ప్రపంచమంతా ఇవాళ అల్లకల్లోలమైపోతాం. ఒక దేశం మరొక దేశం మీద యుద్ధం చేయడము అనేది ఒక అంశం. కానీ ఆ యుద్ధం యొక్క ప్రభావం ఇవాళ భారతదేశ వ్యవసాయ రంగం మీద పడతా ఉంది, భారతీయ ప్రజల జీవన విధానం మీద పడతా ఉంది. మనం వాడే గ్యాస్ ధర పెరిగిపోతా ఉంది. పెట్రోలు, డీజిలు కొద్ది రోజులైతే బ్లాక్లోకి, అంటే కోటాల ప్రకారం ఇచ్చేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉంది. ఫెర్టిలైజర్ కొరత ఏర్పడబోతా ఉంది. గ్యాస్ ద్వారా నడిచేటటువంటి అన్ని రకాల ఉత్పత్తులకి పైన ప్రభావం పడబోతా ఉంది, ఒక తీవ్రమైన ప్రభావం పడబోతా ఉంది. వాడు ఆ దాడి చేశాడు, అమెరికా వాడు దాడులు చేస్తున్నాడు. మనం ఏం చేయాలి, మన దేశం ఏం చేయాలి? ఈ దేశానికి ఉన్నటువంటి ప్రతిష్ట ఏమిటి? ఈ దేశం ఒకనాడు 134 దేశాలకి నాయకత్వం వహించింది, అలీన దేశాలకి సామ్రాజ్యవాదాన్ని సవాల్ చేసింది. ఈ ఇజ్రాయెల్ ఏదైతే పాలస్తీనా మీద దాడి చేస్తా ఉందో, యాసర్ అరాఫత్ మన దగ్గరికి వస్తే పిఎల్ఓ అధినేతగా, ఆనాడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ అరాఫత్కి ఏం పర్వాలేదు అని చెప్పేసి భుజం కొట్టి ధైర్యం చెప్పి, మేము ఉన్నాం, నీ మీద దాడి చేస్తే ఎలా దాడి చేస్తాడో చూస్తాము అని చెప్పేసి చెప్పింది. ఇరాన్ మనకు చాలా మిత్రదేశం. ఎంత మిత్రదేశం అంటే ఇరాన్ మీద దాడి, వెనిజులా మీద దాడి అమెరికా వాడు ఎందుకు చేస్తున్నాడు? 2 కారణాలతో చేస్తున్నాడు. ఒక కారణం, ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిల్వలు ఉన్నటువంటి దేశాలు ఈ 2 మొదటి వరుసలో ఉన్నాయి. వెనిజులాలో 23% ఆయిల్ నిల్వలు ఉన్నాయి, 18% ఆయిల్ నిల్వలు ఇరాన్లో ఉన్నాయి. వాళ్ళు ఆయిల్ అమ్ముతారు, మనం బోరేస్తే నీళ్లు పడతాయి, వాళ్ళు బోరేస్తే ఆయిల్ పడుతుంది. మనం ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొంటే ఇరాన్ చెప్పింది, మాకు మీ రూపాయల్లో ఆయిల్ అమ్ముతాం, మేము మీ రూపాయలు ఇవ్వండి చాలు, మాకు డాలర్లు అవసరం లేదు. మళ్ళీ ఆ రూపాయలు బట్టి మీ దగ్గర ఏమన్నా కొనుక్కొని పోతాం, మాకు అవసరమైనవి అని చెప్పింది.
అంతేకాదు ఇప్పుడు ఆయిల్ రవాణా జరగాలి అంటే ట్యాంకర్లు వస్తూ ఉన్నాయి, ఆ ట్యాంకర్లను ఆపు చేస్తూ ఉన్నారు, అవి రావడం లేదు, ఓడలు రానివ్వడం లేదు, సముద్ర మార్గం అంతా నిలిచిపోతా ఉంది. ఇరాన్ ఏం చెప్పిందంటే ఇదంతా ఎందుకంటే ఎప్పుడు ఎవడికి ఏ రకమైనటువంటి ఆలోచనలు వస్తాయో, ఎవడు ఆపు చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తాడో ఇవన్నీ ఎందుకు, పైపులు వేద్దాము, మా దేశం నుంచి మీ దేశానికి పైపులు వేద్దాం, మా దేశంలో ఉన్న పైపుల దగ్గర మేము ఆయిల్ పోతాం, మీ దేశం దగ్గర ఉన్న పైపులు మీరు నల్లా తిప్పుకోండి, రవాణా ఖర్చు ఉండదు, పైపుల ద్వారా వచ్చేస్తుంది, పైపుల్ని జాగ్రత్తగా చేసుకుంటే చాలు. మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఉన్నాయి, అవి కూడా అంగీకరించినాయి. కానీ అమెరికా వాడు మీరెట్ట పైపు వేసుకుంటారంటాడు, ఇరాన్ నుంచి మీరు పైపులు వేసుకొని ఎట్ట తెచ్చుకుంటారంటాడు. అరే వాడు ఇస్తానంటాడు మేము తెచ్చుకుంటామయ్యా అంటే తెచ్చుకోవడానికి వీలు లేదంటాడు. ఇప్పుడు ఆ ఇరాన్ వాళ్ళ మీద దాడి చేస్తే మనం ఎలా ఉండాలి, ఆ అధ్యక్షుడిని చంపేస్తే మన దేశం ఎలా ఉండాలి? అంత కాదు, ఇరాన్ నుంచి యుద్ధ నౌకలు వచ్చినాయి. ఎక్కడికి వచ్చినాయి? మన విశాఖపట్నం వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? నౌకా విన్యాసాల కార్యక్రమం పెట్టారు. ఇరాన్ని ఆహ్వానించింది మన దేశం. ఇరాన్ నుంచి ఆ నౌకలు వచ్చినాయి. 126 మంది సైనికులు అందులో పాల్గొన్నారు. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్ళింది, ఆమెకు సైనిక వందనం చేశారు, తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు. శ్రీలంకకి పోగానే దాడి చేసి ఆ 126 మందిని చంపేశారు అమెరికా వాళ్ళు వచ్చి. మనం మన ఇంటి దగ్గర ఏదన్నా కార్యక్రమం పెట్టుకొని ఎవరినన్నా పిలిస్తే వాళ్ళు వచ్చి మన కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోతూ ఉంటే, అది పెళ్ళో ఇంకొక కార్యక్రమం ఏదైనా పెట్టుకుంటే వస్తే వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని చంపేస్తే మానవత్వం ఉన్నటువంటి మనుషులుగా మనం ఎలా స్పందిస్తాం? ఎరా మా ఇంటికి వచ్చి పోతా ఉంటే నువ్వు చంపేస్తావా, ఇంత దుర్మార్గం చేస్తావా, ఇంత ద్రోహానికి పాల్పడతావా, నీకేమైనా బుద్ధి ఉందా అని ఖండిస్తామా? ఖండించమా? కనీసం చేతనైతే తగుకుపోతాం, ఇంకా చేతనైతే దాడి చేసిన వాడి మీద దాడి చేస్తాం, లేకపోతే కనీసం నోటెమ్మటి నుంచి ఖండనైనా ఖండిస్తాం కదా. కానీ మన నరేంద్ర మోడీకి నోరు మాట రావడం లేదు, ఖండన చేయడం లేదు. పైపెచ్చి ఏమంటున్నాడు? ట్రంప్ గురించి నరేంద్ర మోడీ ఏమంటున్నాడు, నరేంద్ర మోడీ గురించి ట్రంప్ ఏమంటున్నాడు? ఏమంటున్నాడు ట్రంప్ గురించి మోడీ, మోడీ గురించి ట్రంప్ ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ట్రంప్ అంటున్నాడు. మోడీ నాకు అత్యంత సన్నిహితమైనటువంటి స్నేహితుడు అంటున్నాడు. అసలు ఈయనైతే నమస్తే ట్రంప్ అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టాడు. ఏమనాలి వీళ్ళని? పురాణాల్లో రాక్షసులు చేసే రాక్షస చర్యలు ఎలా ఉంటాయో అలాంటి రాక్షస చర్యలకి పాల్పడతా ఉన్నా కూడా, ఈ దేశానికి నష్టం జరుగుతూ ఉన్నా కూడా, ఈ దేశ వ్యవసాయ రంగం దెబ్బతినిపోతా ఉన్నా కూడా, ఈ దేశంలో ఉన్న రవాణా వ్యవస్థ స్తంభించిపోయేటటువంటి పరిణామాలు ఏర్పడతా ఉన్నా కూడా, అసలు ఈ ప్రపంచమే మళ్ళీ సామ్రాజ్యవాద విష కౌగిలిలోకి పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నా కూడా నోటెమ్మటి మాట మాట్లాడినటువంటి ఈ నరేంద్ర మోడీ చాతగాని దద్దమ్మ ప్రధానమంత్రి అని చెప్పేసి అంటామా, ఏమంటామో అని చెప్పేసి అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని అలా ఉన్నారు? ఇవాళ అక్కడ మోడీ అయినా ఇక్కడ ట్రంప్ అయినా ఎవరైనా వీళ్ళందరూ కార్పొరేట్ల ఒత్తిడికి లోబడి, బహుళజాతి సంస్థల ఒత్తిడికి లోబడి వాళ్ళు చేయమన్నదల్లా చేసేటటువంటి పద్ధతుల్లో పాలన సాగించుతున్నటువంటి తీరు కారణంగా సామ్రాజ్యవాదులు, వాళ్ళకి తైనాతీలుగా ఉండే వాళ్ళు ఏకమయ్యి ప్రజల మీద దాడి చేసి ప్రజా సంపదని కొల్లగొట్టి కార్పొరేట్లకి కట్టబెట్టేటటువంటి పద్ధతులు అనుసరిస్తూ ఉన్నారు. మీరు నిన్నగాక మొన్న చూసి ఉంటారు. దేశమేమో వెనక్కి పోతా ఉంది, అదాని ఏమో ముందుకు పోతా ఉన్నాడు. ఏప్రిల్ 14వ తేదీ నాడు IMF వరల్డ్ అవుట్లుక్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అని, ప్రపంచ ఆర్థిక పరిస్థితి గురించిన ఒక పరిశీలన అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. మొన్నటిదాకా మన ప్రభుత్వాలు చెప్పి గప్పా కొట్టుకున్నది ఏమిటి?
మేము 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వచ్చాము, ఇక 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వస్తాము, తర్వాత చైనాతో పోటీ పడతాం, ఆ తర్వాత అమెరికా దాకా పోతాము అని చెప్పేసి నరేంద్ర మోడీ అంటే మామూలుడా? విశ్వగురువు, 56 అంగుళాల ఛాతీ కలిగినటువంటి వాడు, బ్రహ్మాండమైన ఆలోచన చేసేవాడు, ఈ దేశాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేవాడు అని చెప్పేసి చాలా గప్పాలు కొట్టుకున్నారు. 4వ స్థానానికి వచ్చామని ప్రపంచంలో ఆర్థిక రంగంలో మన స్థానం 4లో ఉంది అని మొన్న IMF తేల్చి చెప్పింది. మీరు 4 నుంచి 3కి పోతున్నామన్నారు. 4 నుంచి 3కు పోలేదు, 4 నుంచి 6కు పోయారు. ఇంతకుముందు బ్రిటన్ లేదు, ఇప్పుడు బ్రిటన్ వచ్చి చేరింది. ఫస్ట్ అమెరికా ఉంది, సెకండ్ చైనా ఉంది, థర్డ్ జర్మనీ ఉంది, ఫోర్త్ జపాన్ ఉంది, ఫిఫ్త్ బ్రిటన్ ఉంది, 6th ఇండియా ఉంది. ఇంతకుముందు బ్రిటన్ లేదు, బ్రిటన్ కంటే ముందు మనం ఉన్నాం. జపాన్ కంటే ముందుకు వచ్చాం 2 సంవత్సరాల క్రితం, ఇప్పుడు మళ్ళీ వెనక్కి పోయాం. అదానీ అనేవాడు వెనకున్నాడు, ఎక్కడో వెనకున్నాడు, ఇప్పుడు ముందుకు వచ్చాడు. ఇవాళ భారతదేశంలో నెంబర్ 1, ప్రపంచంలో 10 మందిలో ఒకడు, అక్కడ దాకా వెళ్ళిపోయాడు. అదానీ ముందుకెళ్ళబోతున్నాడు, దేశం ఎందుకు వెనక్కిపోతా ఉంది? అదానీని మోడీ కాపాడుతా ఉన్నాడు. అదానీకి, అంబానీకి, టాటాకి, బిర్లాకి, గోయింకాకి, మమతలాల్కి, విదేశీ బహుళజాతి సంస్థలైనటువంటి మాన్సెంటోకి, సింజెంటాకి, కార్గిల్కి, డూపెంట్కి, వీటన్నిటికీ కూడా భారత వ్యవసాయ రంగాన్ని, భారత ఆర్థిక వ్యవస్థని తలుపులు బార్లా తెరిచి దోచిపెట్టేటటువంటి పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. ఇవాళ భారత రైతుని తన పనిని తానేమీ చేసుకొని ఇవ్వడం లేదు. ఒకనాడు విత్తు మంచిదైతే చెట్టు మంచిది అని చెప్పేసి అని అంటారు. ఒకనాడు మన విత్తనం మన రైతు తయారు చేసుకున్నాడు, ఆ రైతు కాకపోతే పక్క రైతు తయారు చేశాడు. కానీ ఇప్పుడు విత్తనం రైతు దగ్గర నుంచి పోయింది, కంపెనీలకు పోయింది. కంపెనీ దగ్గర నుంచి ఏ కంపెనీ? ఇప్పుడు దాకా మనం నూజివీడు సీడ్సో, రవి సీడ్సో, లేకపోతే మన రాష్ట్రంలోనూ మన దేశంలోనూ ఉన్నటువంటి కంపెనీల గురించి వింటా ఉన్నాం. ఇప్పుడు ఈ కంపెనీలు కూడా కాదు, విత్తన చట్టాన్ని తీసుకొని వచ్చారు. అదానీ పోయి అక్కడ మిలాఖత్తై వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి మాన్సెంటోలు, సింజెంటాలు, డుపాంటులు ఇవాళ విత్తన రంగంలోకి వాళ్ళు స్వేచ్ఛగా వచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర సుజాత నగర్ కాడ రవి సీడ్స్ ఉంది, వాళ్ళు చాలా పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు విత్తనం తయారు చేయాలి అంటే దాని జర్మినేషన్ ఎంత ఉంది, దాని జెనెటిక్ పవర్ ఎంత ఉంది, అది ఉత్పత్తి అయితే ఎంత దిగుబడి వస్తుంది అని చెప్పేసి పంటేసి రుజువు చేసి సరైన విత్తనమే అని చెప్పేసి 3 సంవత్సరాల కాలం పాటు రుజువు చేస్తే దానికి లైసెన్స్ ఇస్తారు, లేకపోతే లైసెన్స్ రద్దు చేస్తారట. ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు రైతు గురించి, మంచిదే కదా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడే ఒక గమ్మత్తు ఉంది. రవి అయితే మన సుజాత నగర్ కాడ ఉంటాడు, మనం పోయి గట్టిగా ఏదైనా తేడా వస్తే నిలవదీసి, ఏమయ్యా ఇది మాకు అన్యాయం చేసినావు, ఇంత నష్టం జరిగింది, ఇంత తీయి అని చెప్పేసి అడుగుతాం. కానీ ఇప్పుడు ఈ విత్తన చట్టంలో కొత్తగా తీసుకొచ్చి పెట్టింది ఏంటంటే, బయట దేశం వాడు ఎవడన్నా వాడు విత్తనం తీసుకొస్తే మన దేశంలో ఎంత పంట పండింది అని వాడు రుజువు చేయాల్సిన అవసరం లేదు, ఎంత పంట పండుతుంది అని చెప్పేసి వాస్తవం ఇది అని చెప్పేసి మనకు చూపించాల్సిన అవసరం లేదు. వాడి దేశంలో పండిందని అక్కడ లైసెన్స్ తీసుకొని వస్తే ఇక్కడ అమ్ముకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. విత్తనం వాళ్ళకి అప్పచెప్తున్నారు, ఎరువు వాళ్ళకి అప్పచెప్తున్నారు, పురుగు మందు వాళ్ళకి అప్పచెప్తున్నారు. చివరికి ఇప్పుడు భూమినే వాళ్ళకి అప్పచెప్పి, మార్కెట్ని వాళ్ళకి అప్పచెప్పి మనని తీవ్రమైనటువంటి దోపిడీకి, అన్యాయానికి గురి చేసేటటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉంది. అందుకే మన సంఘం ఆవిర్భవించి 90 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో మనం నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడాలి, పోరాడాలి. అట్లాగే భారత వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి అని అంటే భారత వ్యవసాయ రంగాన్ని విదేశీ బహుళజాతి సంస్థలకి, స్వదేశీ బహుళజాతి సంస్థలకి అప్పగిస్తా ఉన్నటువంటి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. అలా పోరాడితే మాత్రమే ఈ వ్యవసాయ రంగం రక్షించబడుద్ది. మనం ఎంతసేపు మనం ఏం చూస్తూ ఉన్నాం, మనకి ఏమి ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, ఏమి ఇవ్వడం లేదు, ఎన్నికల్లో ఏం అమలు చేశారు, ఏం అమలు చేయలేదు, రైతు బంధు వచ్చిందా, ధరణి ఉందా, రైతు బీమా అమలవుతుందా, ఇదే మనం చూస్తూ ఉన్నాం. భూభారతి ఎట్లా ఉంది, ఇదే మనం చూస్తూ ఉన్నాం. కానీ అసలు భూమే పోతా ఉంది.
భూమికి సంబంధించినటువంటి ప్రతి అంశంలోకి బహుళజాతి సంస్థలు వచ్చేసి తిరిగి మళ్ళీ కార్పొరేట్ దోపిడీకి శ్రీకారం చుట్టేటటువంటి కార్పొరేట్ కంపెనీ వ్యవసాయాలని దేశంలోకి తీసుకొని వచ్చి పరోక్షంగా దాడి చేసేటటువంటి పద్ధతి అమలు కాబోతా ఉంది. అందుకే వీటి పట్ల మనం అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. రైతాంగాన్ని అప్రమత్తం చేయాలి, చైతన్యం చేయాలి. ఇవి సమస్యలే. ఇవి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ రైతాంగాన్ని మోసం చేసి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చి దీన్ని పక్కన పెట్టేటటువంటి ఆలోచనలు చేస్తే వీటికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిందే. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చారు. అందులో రైతాంగానికి సంబంధించి రైతు భరోసా, రైతు బంధువుని రైతు భరోసా చేస్తాం, 10,000 నుంచి 15,000 చేస్తామన్నారు. 2 లక్షల రూపాయల దాకా మొత్తం రుణం మాఫీ చేస్తామని చెప్పారు. కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తాము అని చెప్పారు. ప్రతి పంటకి, పత్తికి, మిర్చికి, మొక్కజొన్నకి మద్దతు ధరిస్తామని అన్నారు. ధాన్యం నువ్వు ఏ ధాన్యమైనా అయ్యి, సన్నోట్లేయి, తోటోట్లేయి, దేనికైనా క్వింటాకి 500 బోనస్ ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడు దొట్టోట్లు కాదు సన్నోట్లే అని అన్నారు. దానికి ఇస్తామని అంటున్నారు. మిర్చికి బోనస్ లేదు అసలు. ఇప్పుడు మొక్కజొన్న పండించాం, చాలా పెద్ద ఎత్తున మొక్కజొన్న పండింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాడు 1870 రూపాయలు ఉంది కనీస మద్దతు ధర. 330 రూపాయలు కలిపి 2200 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 2400 ఉంది మద్దతు ధర. మరి నువ్వు ఆ 330 కలిపి 2730 రూపాయలు ఇవ్వాలి కదా. 2400కే కొంటలేదు. మనం పోరాడితే, మన రైతు సంఘం పోరాడితే, మండల కేంద్రాల ముందు ధర్నా చేస్తే, జిల్లా కేంద్రంలో ధర్నా చేస్తే కొనుగోలు కేంద్రాలు మొదలుపెట్టి ఎంత కొంటున్నారు? ఇప్పుడు నువ్వు 40 పండించుకో, 50 పండించుకో, నేను 26 క్వింటాలే కొంటున్నాను అంటున్నారు. అది కూడా గన్ని సంచులు లేవు, నువ్వే తెచ్చుకోవాలని అంటున్నారు. తెచ్చుకుంటే దాని బాబతుకు ఖర్చంతా నువ్వే భరాంచాలని అంటున్నారు. రెండోది కౌలు రైతులైతే నేను కొన్నంటున్నాడు. అసలు రైతు వచ్చి తంబేయాలట. ఆయన ఎక్కడుంటాడో తెలియదు. భూమి కౌలుకి ఇచ్చిన ఆయన తల్లాడలో భూమి ఉండి కౌలుకిచ్చి హైదరాబాద్లో ఉంటేనో, ఆదిలాబాద్లో ఉంటేనో, అమెరికాలోనో ఉంటేనో ఆయన వచ్చి మొక్కజొన్న కొనుగోలు చేయడానికి తంబేస్తాడా? పండించిన పంటని కొనడానికి, రైతు కష్టపడి పండించినటువంటి పంటని కొనడానికి ఎన్ని ఆంక్షలు. నేను 26 క్వింటాలే కొంటా అని అంటే మిగిలిన 14 క్వింటాలు, 15 క్వింటాలు, 20 క్వింటాలు ఎవడికి అమ్మాలి? ఎవడు కొనాలి? ధాన్యం కొంటే బోనస్ రాదు, ధాన్యం కొంటే కోతలు ఉంటాయి. ఇప్పుడు అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు తీవ్రమైనటువంటి ఎండ ఉంటుంది, సాయంత్రానికి వడగళ్ళ వాన వచ్చి పంటను ఎట్లా కాపాడుకోవాలి అని అనేటటువంటి సమస్య రైతు ముందు ఉంటుంది. అందుకే మనం ఇవాళ ఆ సమస్యలపైన పోరాడుతూ ఈ ప్రభుత్వం, మనకు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం మన రైతు సంఘంతో సహా మిగిలినటువంటి అన్ని సంఘాలకి కలిపి ఒక రాతపూర్వకమైనటువంటి ఒప్పందం చేసుకుంది. ఇటీవల కాలంలో ప్రభుత్వం మరొక ఒప్పందం చేసుకుంది. రైతు సంఘాలతోని ఒక ఒప్పందం, అమెరికా ట్రంప్తోని ఒక ఒప్పందం చేసుకుంది. రైతులు అప్రమత్తంగా లేకపోతే మన ఒప్పందం గాలికి పోతా ఉన్నది, అమెరికా ఒప్పందం అమలవుతా ఉన్నది. ఇదే మోడీ ప్రభుత్వం వాళ్ళకి ఇంకా సంతకం అన్న పెట్టలే, అది డ్రాఫ్ట్ బిల్లే, ముసాయిదా ఒప్పందమే. ముసాయిదా ఒప్పందం అంటారు, తయారు చేసి రెడీగా పెట్టుకున్నారు. ఇదిగో మేము ఈ ఒప్పందం చేసుకున్నామని మనకందరికీ చెప్పారు. తర్వాత మేము సంతకాలు పెడతాము, అది అమల్లోకి వస్తుంది అని చెప్పారు. కానీ ఇప్పుడే అమలు కావడం మొదలైపోయింది. అసలు ఈ ఒప్పందానికి రావడానికంటే ముందే ట్రంప్ అనేవాడు అన్నాడు, మన గురించి వాడే చెప్తున్నాడు, వాడి గురించి వాడే చెప్తున్నాడు. మీ దేశం నుంచి మా దేశంలోకి మీరేమైనా సరుకులు పంపిస్తే, వ్యవసాయ సరుకులు పంపిస్తే, మీరు మిర్చి పంపించినా, మీరు మొక్కజొన్న పంపించినా, మీరు బియ్యం పంపించినా, మీరు పండ్లు పంపించినా, మీరు రొయ్యలు పంపించినా, మీరు పప్పు దినుసులు పంపించినా, మీరు ₹1,00,00,000 సరుకు మా దేశంలోకి పంపిస్తే నేను 50 లక్షల పన్నేస్తా, ₹1,50,00,000కి మీరు అక్కడ అమ్ముకోవాల్సి ఉంటుంది అని చెప్పాడు. మన గురించి ఏం చెప్పాడు? నేను మొక్కజొన్న పంపించిన, నేను పత్తి పంపించిన,
నేను ధాన్యం పంపించిన, నేను ₹1,00,00,000 పంపిస్తే ₹1,00,00,000కే కొనుక్కోవాలి నువ్వు. మీ దేశంలో నాకు నా సరుకు మీద రూపాయి పన్ను వేయడానికి వీల్లేదు. అంటే మనం పంపిస్తే వాడు 50 లక్షల పన్ను వేస్తాడట, వాడు పంపిస్తే మనం రూపాయి కూడా పన్ను వేయకూడదట. సరైన ప్రధానమంత్రి అయితే ఏమనాలి? ఇంతకుముందు మనం పంపిస్తే, అమెరికాకి పంపిస్తే 0 నుంచి 3% మాత్రమే పన్ను ఉండేది. 0 నుంచి 3%. ఇప్పుడు వాడు 50% వేస్తానంటున్నాడు. వాళ్ళ సరుకులు మన దేశంలోకి వస్తే 30 నుంచి 50% దాకా పన్ను ఉండేది. ఇప్పుడు 0 అని చెప్పేసి అంటున్నాడు. 0 ఉన్నదాన్ని 50 చేస్తానంటాడు, 30 ఉన్నదాన్ని 0 చేస్తానంటాడు. ఇదేంటా నువ్వు చేస్తావు, ఎట్లా చేస్తావో రా చూసుకుందామని చెప్పేసి అనాలి కదా. 56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధానమంత్రి అని గొప్ప చెప్పడం కాదు కదా, అనాలి కదా. అనడల్లే. తగ్గించమంటారండి? తగ్గిస్తాం. ఎందుకు? పత్తి 8,110 ఉన్నటువంటి పత్తి కనీస మద్దతు ధర సిసిఐకి మనం అమ్మితే ప్రభుత్వం ఇచ్చింది ఎంత? 8,110. బి గ్రేడ్ అయితే 7,710. ఎంతకు కొన్నారు? మేమందరం మార్కెట్కి వెళ్ళి చూసాం. ఖమ్మం మార్కెట్లో 2 మాసాల సగటు పరిశీలించాం. ఎక్కువలో ఎక్కువ అమ్మింది 6,700. యావరేజ్ 5,500. 6,700 ఎక్కువలో ఎక్కువ అమ్మింది. 3,000 రూపాయలు ఏ దొంగ ఎత్తుకుపోయాడు? ఎందుకు ఇవ్వవు? ఎందుకు తక్కువకి భారత రైతు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది? కారణం నరేంద్ర మోడీ. మనం పత్తి అమ్ముకోవడానికి ఇద్దరు కారణం. తక్కువకి అమ్ముకోవడానికి మన పత్తి కొనకపోవడానికి 1 ట్రంప్, 2 నరేంద్ర మోడీ, 1 అమెరికా, 2 భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఎందుకని? వాళ్ళ పత్తి మన దేశంలోకి దిగుమతి చేశారు. వాళ్ళ పత్తి మన దేశంలోకి దిగుమతి అయ్యేటప్పుడు ఇంతకుముందు 30% పన్ను ఉండేది. దాన్ని 11%కి తగ్గించారు మోడీ వచ్చాక. మొన్న ట్రంప్ చెప్పాడు 11 కూడా తీసేయి అని చెప్పాడు. ఒక్కసారి తీసేస్తే బాగోదని ఆగస్టు 17వ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ దాకా అన్నాడు. పత్తి మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందండి మంది? పత్తి సరిగ్గా మన రైతు పత్తిని మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొని వస్తాడో అప్పుడు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి ఆటంకంగా ఉన్నటువంటి పత్తి మీద వేసే సుంకాన్ని, పన్నుని ఎత్తేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆగస్టు 15 నాడు జెండా ఎగరేసి నేను ఈ భారత రైతుల రక్షణకి ఒక గోడలాగా ఉంటాను అని చెప్పాడు. గోడలాగా కాదు, నీడలాగా కూడా లేడు. మొత్తం దిగుబడి వచ్చేసింది మన దేశంలోకి. అమెరికా నుంచి వచ్చింది, ఫ్రాన్స్ నుంచి వచ్చింది, జర్మనీ నుంచి వచ్చింది, పత్తి ఇక్కడికి వచ్చేసింది. మనం చేతులు ఎత్తేసాము. 6,000కి, 5,000కి, 4,000కి కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడింది. వాడొచ్చి వాడి పత్తట పింజ ఎక్కువ వస్తుందట, 36 వస్తుందట, మంది 22 ఉంటుందట, ఎక్కువ 28 వస్తుందట. 36 వచ్చే పత్తి కాబట్టి 9,000 పెట్టుకుంటానని వాడి 9,000 పెట్టుకున్నారు. మంది 5,700, 6,000కి కొన్నారు. భారత రైతుని ఎరవేస్తా ఉన్నారు సామ్రాజ్యవాదానికి. ఇప్పుడు వాడు చెప్తున్నాడు రొయ్యలు ఎగుమతి చేయడానికి వీల్లేదు. మనం నెల్లూరు, తిరుపతి పోయే వాళ్ళు చూస్తుంటారు కదా, చేపలు ఎట్లా ఉంటాయో, చేపల చెరువులు, రొయ్యల చెరువులు. చేపలు అయినా, రొయ్యలైనా, పప్పు దినుసులైనా, పండ్లైనా ఏమైనా ఆ దేశానికి ఎగుమతి చేస్తే 50%, వాళ్ళు దిగుమతి చేస్తే 0% ఒప్పందం చేసుకున్నారు. రెండోది మనతో ఒప్పందం చేసుకున్నారు. ఇవాళ భారత రైతాంగం 390 రోజుల కాలం పాటు పోరాడి నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిలబడి నువ్వు వెనక్కి తీసుకుంటావా లేదా అని చెప్పేసానంటే ఆ 3 చట్టాలు తీసుకున్నారు. తీసుకునే సందర్భంలో మేము తీసుకుంటాము అని తీసుకుంటామని చెప్తే ఊరికే తీసుకోవడం కాదు, ఇంకా కొన్ని మా సమస్యలు ఉన్నాయి, వీటి మీద ఒప్పందం చేస్తేనే మేము ఈ పోరాటం నుంచి వెనక్కిపోతామని చెప్పాం. ప్రభుత్వానికి మన సంఘానికి చర్చలు జరిగినాయి. ఈ చర్చల్లో ప్రభుత్వం అంగీకరించింది. మొట్టమొదటిది ఏమిటి? కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించడం. ఇప్పుడు ఏముంది? కనీస మద్దతు ధరని ప్రకటిస్తారు. 2,400 మొక్కజొన్న ప్రకటిస్తారు, 17,000-18,000కి ఎవడో కొంటాడు. 8,110 రూపాయలు పత్తికి మద్దతు ధర ప్రకటిస్తారు, 5,000కి, 6,000కి ఎవడో ఒకడు కొంటాడు, మనం అమ్ముకోవాల్సిన పరిస్థితి. 2,380 రూపాయలు ధాన్యానికి మద్దతు ధర ప్రకటిస్తారు,
బాగుంటే అమ్ముడుపోతాయి, బాగలేకపోతే 1700, 1800, 1900కి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకనే మనం అడిగాం, చట్టం ఉండాలి, లెక్క ఉండాలి. ఓకే, చట్టం చేస్తామని చెప్పేసి సంతకం పెట్టారు, రాసిచ్చారు, ఒప్పందం చేసుకున్నారు. భారత రైతాంగానికి దశాబ్దాల కాలంగా అప్పులు పేరుకొని పోయినాయి. ఇవాళ మీ ప్రభుత్వ విధానాల వల్ల, అంతకుముందున్న ప్రభుత్వ విధానాల వల్ల, నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత 1,474,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. ప్రతి గంటకి 3 రైతులు చచ్చిపోతా ఉన్నారు భారతదేశంలో, ప్రతి గంటకి 3. అందుకని రుణమాఫీ చేయాలి, దేశంలో ఉన్న మొత్తం రైతుల రుణమాఫీ చేయాలి, చేస్తానని చెప్పి అంగీకరించి సంతకం పెట్టాడు. సహకార చట్టము, విద్యుత్ చట్టము తీసుకొని రావడానికి వీల్లేదు, చేస్తానని చెప్పి, తీసుకురానని చెప్పి చేశాడు. విత్తన చట్టం తీసుకురావడానికి వీల్లేదు, తీసుకురానని చెప్పి సంతకం పెట్టాడు. మన సంతకం పెట్టి ఒప్పందం చేసుకున్న కాగితాలను తీసి చెత్తబుట్టలో పడేశాడు. అమెరికాతో ఒప్పందం చేసుకోకపోయినా రాసుకున్న కాగితాలని ఫ్రేమ్ కట్టి పెట్టి అమలు చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. అందుకనే మన రైతు సంఘం ఆవిర్భవించి 90 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ సంవత్సర కాలం పాటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు రైతాంగంలోకి తీసుకొని పోవాలా, అది భారత వ్యవసాయ రంగానికి రానున్న కాలంలో పెను ప్రమాదంగా ఎలా దాపురించబోతా ఉందో మనం వాళ్ళందరికీ వివరించాలి, రైతాంగాన్ని మేల్కొల్పాలి, రైతాంగ ఉద్యమాలు నిర్మించాలి. దానికోసం మన సంఘం సమాయత్తం చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా మనం ఇవాళ మహాసభలు నిర్వహించుకునేటటువంటి సందర్భంలో మనం ఈ జిల్లాలో అనేక రైతాంగ సమస్యల మీద మనమే ఛాంపియన్గా ఉన్నాం. మార్కెట్ ఇబ్బందులు వస్తే మనమే, ధాన్యం కొనుగోలు కోతలు ఇబ్బంది వస్తే మనమే, నీళ్లు రాకపోతే మనమే, ప్రాజెక్టులు కట్టకపోతే మనమే ఆందోళనలు చేశాం. కానీ ఇది సరిపోదు. ఇంకా బలమైన రైతు ఉద్యమాన్ని నిర్మించడానికి ఇవాళ ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. సీతారామ ప్రాజెక్టు ఉంది, 3 ముఖ్యమంత్రులు శంకుస్థాపనలు చేశారు. రాజశేఖర రెడ్డి ముందు చేశాడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య మళ్ళీ ఒక శంకుస్థాపన మార్చి చేశాడు. రోళ్లపాడు కాడ కేసీఆర్ చేశాడు. ఒక్క కొత్తగూడెం జిల్లాలో 4 శంకుస్థాపనలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి 2 చోట్ల చేశాడు, కేసీఆర్ చేశాడు రోళ్లపాడు దగ్గర, మళ్ళీ ఒక శంకుస్థాపన జరిగింది. రాహుల్ గాంధీ కాలువ పేరుతోని తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక శంకుస్థాపన చేశాడు. కొత్తగూడెం జిల్లాలో 4 శంకుస్థాపనలు, 4 ప్రారంభోత్సవాలు జరిగినాయి. కానీ 4 ఎకరాలు కూడా కొత్తగా ఆయకట్లు సాగులోకి రాలేదు. ఖమ్మం జిల్లాలో 4 ఎకరాలు కూడా కొత్తగా ఆయకట్టు సాగులోకి రాలేదు. 7,000 కోట్లతోని ఎస్టిమేట్లు మొదలు పెడితే 19,000 కోట్లకు చేరిన ఎస్టిమేట్లు 300 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించారు. మొన్న అడిగాం, జోలకంటి రంగారెడ్డి గారు, నేను, మన రైతు సంఘం ప్రతినిధులము వేరే పని మీద వెళ్ళినప్పుడు బట్టి గారు కలిశారు. అడిగాం, ఏమిటండి సీతారామ ప్రాజెక్ట్ అంటే, ఈ సంవత్సరానికి ఇంతే అని చెప్పేసి అంటున్నారు. ఎవరన్నా చేస్తే వస్తాయి డబ్బులు అని చెప్పేసి అంటున్నారు. బడ్జెట్లో పెట్టిన వాటిని చేస్తేనే బిల్లులు ఇవ్వడం లేదని ఏ కాంట్రాక్టర్ అయినా మొత్తుకుంటా ఉంటే, బడ్జెట్లో పెట్టకుండా ఎవడన్నా పోయి చేస్తాడా? టెండర్లు వేయకుండా, నిధులు కేటాయించకుండా నేను చేస్తున్నాయా సీతారామ ప్రాజెక్ట్ అని ఎవడన్నా చేస్తాడా? ఇదే మాట అడిగితే ఏం పర్వాలేదు అవుద్దని చెప్తున్నారు. 3 ఏళ్ళు అవుతా ఉంది వీళ్ళు వచ్చి. సీతారామ ప్రాజెక్ట్ అట్లాగే ఉంది. అందుకనే ఈ అన్ని సమస్యలపైన మనం రైతాంగాన్ని సమీకరించాలి. గ్రామ గ్రామాన రైతు సంఘం కమిటీలు నిర్మించాలి. అన్ని మండలాలలో రైతు సంఘం కమిటీలను యాక్టివ్ చేయాలి. రైతాంగ పోరాటాలు, ప్రజా పోరాటాల నిర్మాణానికి, ఉద్యమానికి మనం శ్రీకారం చుట్టాలి. రైతుల్ని సమస్యల నుంచి విముక్తి చేసేదాకా మన రైతు సంఘం అలుపెరగనటువంటి కార్యక్రమాలు, పోరాటాల నిర్వహణకి ఈ మహాసభ ద్వారా శ్రీకారం చుట్టి ముందుకు పోవాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ మహాసభని ప్రారంభించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. ప్రారంభిస్తూ మాట్లాడుతూ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రైతాంగ ఉద్యమాలు, అదే రకంగా మన ఖమ్మం జిల్లాలో కూడా ప్రధానమైనటువంటి పోరాటాలు, వీటన్నిటి కూడా వివరించినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ గారికి మన యొక్క మహాసభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఐద్వా రాష్ట్ర నాయకులు మన భారతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే మన సంఘం జిల్లా నాయకులు, అదే రకంగా మన చట్టసభల్లో కూడా రైతాంగ ఉద్యమాలను కానీ రైతాంగ సమస్యల్ని ఎప్పుడు కూడా
అనేక అది జడ్పీ సభల్లో జడ్పీటీసీగా ఉండి జడ్పీ వైస్ చైర్మన్గా ఉంటూ అనేక పోరాటాల్లో ఉద్యమాల్లో మన రైతాంగానికి అండదండలుగా ఉంటూ పోరాడినటువంటి మన భాస్కరరావు గారు జెండా విస్తరణ చేశారు. వారిని ఒక 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ రైతు సంఘం తృతీయ మహాసభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ గారు, అట్లాగే మన ప్రియమైన అధ్యక్ష వర్గం, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ మహాసభకు హాజరైనటువంటి ప్రతినిధులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. సుదర్శన్ గారు ఇప్పుడు చాలా చెప్పారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగం మనల్ని చేసుకునే అవకాశమే ఇవ్వటం లేదు, అసలు వ్యవసాయాన్ని చేసే అవకాశాలు కూడా లేకుండా చేసే పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉన్నాయి మనకి. ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే ఇప్పుడే కొనుగోలు కేంద్రం సంగతి, కొనుగోలు కేంద్రం తెరవాలని చెప్పారు మనోళ్ళు. అసలు కొనుగోలు కేంద్రం ఎప్పుడు తెరుస్తుడు, ఎప్పుడు వస్తుంది, అంత అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి వల్ల వడ్ల కొనుగోలు కేంద్రం ఇవాళ అవపడతా ఉంది. చాలామంది రైతులు ఇది కొనేవాళ్ళు కాదులేమని చెప్పి పచ్చోట్లు చాలా వరకు అమ్మేశారు. ఇక కొన్ని మిగిలినవి, ఆ వాటిని కూడా కొనేటట్టు అవపట్టలేదు. మన ముఖ్యమంత్రి గారు బోనస్ చేస్తానని చెప్పారు. కానీ ఖరీఫ్లో మొత్తం వేసినట్టు మనం రాశారు, కానీ ఖరీఫ్లో కూడా మొత్తం వేల కొంతమందికి ఎగ్గొట్టాడు బోనస్. చెప్పిన మాటని ఆచరణలో అమలు చేయనటువంటి ప్రభుత్వాలు ఇవాళ మనకు అవపడతా ఉన్నాయి. చాలా ఆశపడతా ఉన్నాం మనం. మాటలు చెప్పేటప్పుడు ఎన్నికల్లో కానీ తర్వాత చెప్పేటప్పుడు కానీ ఇక రైతులు మనం బాగుపడతాం, ప్రభుత్వాలు తప్పనిసరిగా మన కోసమే పనిచేస్తాయని చెప్తా ఉన్నాయి. మోడీ గారు అదే చెప్పారు, మన ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు. పర్వాలేదని చెప్పి అనుకుంటా ఉన్నాం. కానీ ఆచరణలో చూస్తూ ఉంటే రైతు దివాళా తీసే పరిస్థితి ఇవాళ మనకి అవపడతా ఉంది. ఖమ్మం జిల్లా వరకు వచ్చిన మిర్చికి ప్రధానంగా ఖమ్మం జిల్లా బాగా వేస్తారు కూడా, కానీ వాళ్ళ మిర్చి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రేటు ఇవాళ వచ్చింది. 4-3 సంవత్సరాల కాలం నుంచి పండిన పంట అసలు అరకొర పంట పండుతూ ఉంది. రేటు వస్తామని చెప్పి ఏసీ గోడౌన్లో పెట్టి మీ మధ్యకాలంలో కంప్లీట్గా రాదులే అని చెప్పి రైతులు చాలామంది అమ్ముకున్న తర్వాత ఇవాళ రేటు వస్తూ ఉంది. ఎవరికి వస్తుంది రేటు? ఏసీ గోడౌన్లో ఉన్నటువంటి రైతులకు వస్తుంది. ఎంతమంది రైతులు ఏసీ గోడౌన్లో ఉంచారు? ఇప్పుడు మొత్తం అమ్ముకున్నారు చాలా వరకు. అంటే ఈ ప్రభుత్వ విధానాలు రైతుని దివాళా తీసే పరిస్థితుల్లో ఉన్నాయి తప్ప రైతును బాగుపరిచే పరిస్థితుల్లో లేవనే విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. గిట్టుబాటు మద్దతు ధర పేరుతో మనకి ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉన్నాయి. ఆ మద్దతు ధరకి రైతులు అమ్ముకునే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నాయి. కానీ అదే ప్రభుత్వం పురుగు మందులు విపరీతంగా పెంచింది. మరి వాడేమన్నా తక్కువగా అమ్ముకునే పరిస్థితులను కల్పిస్తుందా ప్రభుత్వం? లేదు, ఇంకా ఎక్కువగా అమ్ముకునే పరిస్థితులే కల్పిస్తూ ఉంది. ఎరువులు అంతే. ఇవాళ యూరియా తప్ప 20 తక్కువైనటువంటి కాంప్లెక్స్ కట్టే లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులను నడ్డి విరిచే విధానాలను ఇవాళ ఈ ప్రభుత్వాలు ఆచరిస్తూ ఉన్నాయి. అందుకని ఆచరణలో ఈ ప్రభుత్వాలని మనం గద్దె దించాలన్నా, గద్దె దించకపోతే మన హక్కులు సాధించుకోవాలన్నా రైతాంగ ఉద్యమాలని మనం చేయాల్సిన అవసరం ఉంది. మనమే కాదు, రైతు అంటే ఒక సిపిఎం రైతుకే రేటు తక్కువ రావట్లేదు, సిపిఎం రైతుకే ఎక్కువ ఎరువులకి రేట్లు మనం కొంటలేదు. అందరు రైతులు అదే పరిస్థితిలో ఉన్నారు. కానీ రైతులు వెళ్తే తెలంగాణ రైతు సంఘం తెలంగాణ రైతు సంఘం సిపిఎం వాళ్ళది
అని చెప్పనే పద్ధతుల్లో ఇవాళ మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. కానీ అట్లా కాకుండా మన రైతు సంఘ కార్యకర్తలు సిపిఎం పార్టీది అనుబంధం అనే విషయాన్ని లేకుండా రైతు సంఘం పేరుతోనే తప్పనిసరిగా భవిష్యత్తులో మన కార్యక్రమాలు నిర్వహించి మన రైతాంగ ఉద్యమం చేసి రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి ఈ మహాసభ నుంచి తప్పనిసరిగా మనం అట్లాంటి పోరాటాలు చేయాలని మీ అందరికీ హృదయపూర్వకంగా విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మన భాస్కరరావు గారికి మన యొక్క మహాసభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మన జిల్లా ప్రధాన కార్యదర్శి గారు పొన్నం గారిని స్వాగత సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ సభ అధ్యక్షవర్గం, వేదిక పైన ఉన్న నాయకులు, ఈ సభకు హాజరైన రైతాంగ సోదరులందరికీ నా నమస్కారాలు. రైతులు, వ్యవసాయ కార్మికులు వీళ్ళిద్దరూ వ్యవసాయ రంగానికి సంబంధించిన వాళ్ళు. వ్యవసాయ రంగం ఒక వింత పరిస్థితిలో ఉంది. పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఏటా పరస్పరమైన విరుద్ధమైన అంశాలు? ఒకటి, వ్యవసాయం చాలా బాగుంది. మరి వ్యవసాయం బాగుంటే రైతులు బాగుండాలి కదా. రైతులు బాగున్నారా? బాగలేరు. మరి వ్యవసాయం బాగుండడం ఏంటి, రైతులు బాగలేకపోవడం ఏమిటి? ఇది ఒక పరస్పర విరుద్ధమైనటువంటి అంశం. కొన్ని సంవత్సరాల క్రితం 10-12 బస్తాలు పండిన మొక్కజొన్నలు ఇప్పుడు 40-50 బస్తాలు అవుతున్నాయి. గతంలో 16 బస్తాలు పండినటువంటి ధాన్యం ఇప్పుడు 60 బస్తాలు కూడా అవుతున్నాయి. వ్యవసాయం బాగుంది కదా. 80 కూడా అవుతున్నాయి. ఓకే, కానీ వ్యవసాయం చాలా బాగుంది కదా. బాగుంటాయి కదా, చాలా బాగుంది. కానీ రైతులు బాగలేరు. మరి ఇంత వ్యవసాయం బాగున్నప్పుడు రైతులు ఎందుకు బాగలేరు? వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు, గిట్టుబాటు ధరలు రావడం లేదు, అందుకే బాగలేరు. చాలా విషయాలు చెప్పారు, నేను దాంట్లో పోను. కానీ ఇంతవరకు అయితే అంగీకరిస్తున్నారు కదా. ఒకటి, వ్యవసాయం బాగుంది కానీ రైతులు బాగలేరు. ఇక రెండోది, కూలీలకు పని లేదు, కలుపు మందులు వచ్చినాయి, నాట్లు వేయటం లేదు, విత్తనాలు చల్లేస్తున్నారు, కోతలు లేవు, మిషన్లు వచ్చినాయి. చివరికి మొక్కజొన్నలు కూడా మిషన్లు వచ్చినాయి. కూలీలకు పని లేదు. కానీ రైతులు అంటున్నారు, మీరేం కూలీలకు పని లేదంటున్నారు, పిలిస్తే మా ఊళ్ళో ఒక్క కూలీడు రావటం లేదండి, మాకు కూలీడు దొరకటం లేదండి. నిజమేనా ఇది? ఒక పక్క కూలీలకు పని లేదు, రెండో పక్క కూలీడు దొరకటం లేదు. ఇదొక వింత పరిస్థితి. మరి పని లేని కూలీడు పిలవమని ఉరికి రావాలిగా, కూలీల మధ్య పోటీ ఉండాలిగా. నేను 2 రూపాయలు తక్కువకి వస్తానని. కానీ రావడంలే. ఎందుకు రావడం లేదు? గతంలో వ్యవసాయ సీజన్ జూన్లో మొదలైతే మే నెల దాకా పని ఉండేది వ్యవసాయ కూలీలకి. చెత్తారడం, కలుపులు, నాట్లు, పత్తి చేతలు, మిర్చి కోతలు, చివరికి వ్యవసాయంలో వేసవి కాలంలో వేరుశనగ విత్తనాలు కొనడం కూడా పని ఉండేది. ఇప్పుడుందా ఆ పని? లేదు. పని లేదు కాబట్టి మరి కూలోడు ఏం చేయాలా? వేరే పని చూసుకోవాలా. 1 రోజు 2 రోజులు నీ పనికి వచ్చి మిగిలిన రోజులు ఏం చేయాలా? వాళ్ళు ప్రత్యామ్నాయ పనులకు వెళ్ళిపోతున్నారు. బహుశా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి గ్రామం నుంచి కూలి వాళ్ళ కుటుంబాల నుంచి ఖమ్మం, హైదరాబాదు వెళ్ళిపోతున్నారు ప్రత్యామ్నాయంగా పనులు చూసుకుంటూ. అపార్ట్మెంట్లలో పనిచేయడానికి, సెక్యూరిటీలుగా పనిచేయడానికి చాలామంది వెళ్ళిపోతున్నారు. అందుకని ఇక్కడ పని దొరికేటువంటి అవకాశం లేదు. రకరకాల పనుల్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఒక పక్క కూలోడికి ఏమో పని లేదు, రెండో పక్క ఏమో రైతుకి కూలోడు దొరకడం లేదు. ఇది కూడా వింత పరిస్థితే. రాబోయే కాలంలో ఈ పరిస్థితులు మరింత ముదరబోతూ ఉన్నాయి. దీనికి ఒకే ఒక్క పరిష్కారం
రైతాంగం బాగుండాలా, రైతాంగం బాగుంటేనే కూలీలు బాగుంటారు, రైతాంగం కూలీలు బాగుండాలంటే పల్లెలు పచ్చంగా ఉండాలా, పల్లెలు పచ్చంగా ఉండాలంటే రైతాంగం ముందుకు రావాలా, ఈ ప్రభుత్వ విధానాల మీద ఒక తీవ్రమైనటువంటి పోరాటం చేయాలా. ఆ పోరాటానికి సంబంధించి ఈ మహాసభ ఒక మంచి నిర్ణయాలు చేస్తుందని, ఆ పోరాటంలో మీరంతా విజయం సాధిస్తారని చెప్పి నేను కోరుకుంటూ సెలవు ఎత్తున్నారు. పొన్నం గారికి మన మాటువంటి తీర్మానానికి సంబంధించి మన సత్యనారాయణ రెడ్డి గారిని ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాను సార్. తృతీయ మహాసభ జిల్లా మహాసభలకి అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షవర్గం, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సుదర్శన్ గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మహాసభకు వచ్చినటువంటి ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం మీద వ్యవసాయం ఇప్పుడే చెప్పారు, వ్యవసాయం బాగానే ఉంది, రైతులు బాగా లేరని చెప్పి కొంతకాలం రైతాంగం సొంత భూములు కలిగినటువంటి రైతులు వ్యవసాయం చేశారు. ప్రభుత్వ విధానాల వలన నష్టాలు వచ్చి కానీ ఇతరత్ర వ్యాపారాలు చేసుకోవడం కానీ ఈ పేరుతో రైతులు కొంత వ్యవసాయం నుండి పక్కకు తప్పుకున్న తర్వాత కౌలు వ్యవసాయం పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ విధానంలో భాగంగా రైతులకే నష్టాలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో కౌలు రైతులు వచ్చిన తర్వాత కౌలు రైతులకి 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం కార్డులు ఇచ్చారు. కొంత టైం వాళ్ళకి కొన్ని రుణాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మొత్తం వాటిని తొక్కిపట్టేసి ఇలా కౌలు రైతుల దిక్కులేని పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే చెప్పారు సుదర్శన్ గారు, ఎకరానికి 26 క్వింటాలు అయితేనే మేము కొంటాం, ఎక్కువైతే కొనమని చెప్పి. అంటే వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒకవైపున చెందింది అని చెప్పి ఒకవైపున ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటూనే 26 క్వింటాలే పండియండి, లేకపోతే తక్కువ పండించినా పర్వాలేదు అన్నట్టు ఇలా ప్రభుత్వాలు మన దేశాన్ని వెనకపట్టు పట్టించే దిశగా ఇలా విధానాలని రూపొందిస్తూ ఉన్నాయి. అందుకోసం ఇలా కౌలు రైతులు 80% ఇలా కౌలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వ్యవసాయం చేసే పరిస్థితుల్లో విత్తనాల కోసం వెళ్ళినా, యూరియా కోసం వెళ్ళినా, మార్కెట్ చేసుకోవడం కోసం వెళ్ళినా అసలైనటువంటి పట్టా కలిగినటువంటి రైతు వచ్చి తమ్మేస్తేనే తప్ప మేము మీకు ఎలాంటి అధికారాల హక్కులు మీకు చెలవు, మీరు వ్యవసాయం చేసినట్టు లెక్క కాదు, రైతులు వస్తేనే చెప్పి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. అందుకోసమే కౌలు రైతుల సంఘం తరఫు నుంచి వాళ్ళకి కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇచ్చి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వాళ్ళకి కూడా రుణాలు ఇవ్వాలని చెప్పి, విత్తనాలు కానీ ఎరువులు కానీ సబ్సిడీ పైన ఇచ్చి వాళ్ళకి కూడా జీవిత బీమా కార్డులు కూడా ఇవ్వాలని చెప్పి, ఇతరత్ర ఏమైతే మార్కెట్ చేస్తున్నటువంటి సమస్యలు వచ్చినప్పుడు అలాంటి సమస్యలు కూడా లేకుండా చేయాలని చెప్పి కౌలు రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఈ తీర్మానాన్ని మీ ముందు ప్రవేశపెడతా ఉన్నాం. అధ్యక్ష వర్గాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, సభకు ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఆదరైన రైతు ప్రతినిధులందరికీ రైతు సంఘం ఖమ్మం రూరల్ మండలి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు సత్యనారాయణ రెడ్డి గారు కౌలు రైతుల్ని ఈ సమస్యల మీద పెట్టిన తీర్మానాన్ని రైతు సంఘం బలపరిచే వాళ్ళు చేతులెత్తవలసిందే కోరుతున్నాను, బలపరుస్తున్నాను. అధ్యక్ష వర్గం తీర్మానాన్ని ఆమోదానికి తెలియజేయాల్సి కోరుతున్నాను. కామ్రేడ్స్, మన ఈ తీర్మానాలు ఇంకా ఉన్నాయి. తీర్మానాలు వీటన్నిటికి సంబంధించినటువంటి లాస్ట్లో తీర్మానాలకు సంబంధించినటువంటి ఆమోదానికి తర్వాత ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన సంఘం నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించినటువంటి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ప్రియమైన అధ్యక్ష వర్గం, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ గారు, ప్రజా సంఘాల
నాయకులు భారతి గారు, పొన్నం గారు, బుక్కే వీరభద్రం గారు, తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా 3వ మహాసభలకి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి తెలంగాణ రైతు సంఘం కార్యకర్తలు, నాయకులు అందరికీ పేరు పేరున ముందుగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత 2వ మహాసభ కొణిజల్ల మండల కేంద్రంలో 2022 మార్చి 18వ తేదీన జయప్రదంగా నిర్వహించుకున్నాం. 2వ మహాసభ జరిగి నేటికి 4 సంవత్సరాల 1 నెల 49 నెలలు పూర్తయింది నిన్నటికి. ఈ 4 సంవత్సరాల కాలంలో జిల్లా వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మన రైతు సంఘం చేసినటువంటి కృషి, మన సంఘం యొక్క నిర్మాణం, మనం సాధించినటువంటి విజయాలు, మన సంఘం యొక్క బలహీనతలు, వీటన్నిటిని కూడా మనం చర్చించుకొని సాధించినటువంటి విజయాల వెలుగులో, ఆ వరవడిలో బలహీనతలను అధిగమించి మరింతగా బలమైనటువంటి రైతు సంఘంగా దీన్ని తీర్చిదిద్దే దానికోసం 3వ మహాసభకు వేదికనిచ్చినటువంటి తెలంగాణ రైతు సంఘం సత్తుపల్లి డివిజన్ తల్లాడ మండల కమిటీకి హృదయపూర్వకంగా జిల్లా కమిటీ పక్షాన విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది కాలంలోనే 4-5 రోజుల్లోనే ఈ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. అయినా వాళ్ళు భుజాన వేసుకొని రైతు సంఘం బాధ్యులు ఈ మహాసభల విజయవంతం కోసం కృషి చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మహాసభలు ఈ నివేదిక మీద మీరందరూ కూడా డివిజన్ల వారీగా చర్చించుకొని మన సంఘం బలోపేతానికి అవసరమైనటువంటి సూచనలు, సలహాలు మీరు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కేసీఆర్ ప్రభుత్వం గతంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పేదలకి సాగు చేసుకోవడానికి ఇచ్చినటువంటి భూములు, అసైన్డ్ భూముల్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వమే ల్యాండ్ పూలింగ్ అనే పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ఎవరి చేతులు అయితే ల్యాండ్ ఉందో వాళ్ళకి 1-2 వెంచర్లో ప్లాట్లు ఇచ్చి మిగతాది ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చెప్పి ఖమ్మం రూరల్లో మంగళగూడెం, రఘునాథపాలెంలో మంచుకొండ, వైరా మండలంలో సోమవారం, కొణిజల్ల మండలంలో తనికెళ్ళ, సత్తుపల్లి మండలంలో బేతుపల్లిని మోడల్గా ముందు ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఆ సందర్భంలో మన రైతు సంఘం ల్యాండ్ పూలింగ్ పేరుతో వచ్చినటువంటి రెవెన్యూ అధికారుల యొక్క సర్వేను అడ్డుకొని ఇది సరైన విధానం కాదు అని చెప్పి మనం గ్రామాల్లోకి వెళ్ళి రైతులను కూర్చోబెట్టి సభలు నిర్వహించి కమిటీలు ఏర్పాటు చేసి తద్వారా మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రంలో ఆందోళన జరిగిన తర్వాత, సర్వే అడ్డుకున్న తర్వాత ప్రభుత్వం కూడా అప్రతిష్ట పాలవుతామని చెప్పి భయపడి ల్యాండ్ పూలింగ్ విధానాన్ని 2022 ఏప్రిల్లో తీసుకొచ్చినటువంటి ల్యాండ్ పూలింగ్ విధానాన్ని కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం. ఈ జిల్లాలో జరిపిన రైతు సంఘం ఆధ్వర్యంలో జరిపినటువంటి పోరాట ఫలితంగా ఈ జిల్లాలో అసైన్డ్ భూములు తిరిగి ప్రభుత్వం పరం కాకుండా అడ్డుకున్నటువంటి పోరాటం, మనం విజయం సాధించినటువంటి పోరాటం అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాను. రెండోది, ఈ కాలంలో మిర్చి రైతులు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ వరుసగా గత 3-4 సంవత్సరాలు, ఈ సంవత్సరం కూడా ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా చీలిపోయిన తర్వాత, విడిపోయిన తర్వాత మిగిలిన పాత ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో ఈ జిల్లాలో 1,25,000 ఎకరాలు మిర్చి పంట సాగు అయితే ఈ సంవత్సరం పట్టుమని 25,000 ఎకరాలు కూడా లేదు. 1,00,000 ఎకరాల మిర్చి పంట సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. కానీ 2 రకాల కారణాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి తెగుళ్లు, వైరస్లు, దిగుబడి రాకపోవటం, మిర్చి పంటకు పెట్టుబడి పెరగటం, పంట కష్టపడి అరకొరగా రైతులు పండించిన దిగుబడి సాధించిన మార్కెట్లోకి పోతే రేటు లేక రైతులు గిట్టుబాటు కానటువంటి దశలో మిర్చి పంట సాగు చేయడమే బంద్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ సంవత్సరం ఇప్పుడేదో కొంతకాలం కలిసి వచ్చి 20,000, 19,000, 21,000 రేటు వస్తుందని చెప్పి మనం చూస్తా ఉన్నాం. యాక్చువల్గా మార్కెట్లో పోతే అది 18,000, 19,000 ఉంటుంది. జెండా పాట 20,000, 20,500 ఉన్నప్పటికీ 19,000కి మించి రైతుకు రావట్లేదు. అయినా కొంత ఉపశమనమే. కానీ ఎంతమంది రైతులు ఈ సంవత్సరం మిర్చి పండించారు? ఎంతమంది రైతులు మొన్న
ఈ ధర 15,000 16,000 దాటినట్టు ముందు రోజు 12,000కి 13,000కి కూడా మిర్చి పంట గత సంవత్సరాన్ని అమ్ముకున్నటువంటి పరిస్థితి, రైతులు తీవ్రంగా మిర్చి పంట నష్టపోతా ఉన్నటువంటి దశలో మనం పెద్ద ఎత్తున ఈ 4 సంవత్సరాల కాలంలో వర్షాల వల్ల దెబ్బతిన్నా, వైరస్ వల్ల దెబ్బతిన్నా, మార్కెట్లో ధర పడిపోకుండా ప్రభుత్వమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆపేయడం ద్వారా మార్కెట్ ద్వారా మిర్చి కొనుగోలు చేయాలని చెప్పి రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం మిర్చి మార్కెట్ దగ్గర ధర్నాలు నిర్వహించాం. కలెక్టరేట్ దగ్గర మన రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహించాం. గ్రామాల్లో మిర్చి సాగు చేసే 80 గ్రామాల్లో మనం ప్లే కార్డులు పెట్టి గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహించాం. అంతిమంగా అన్ని పక్షాల రైతు సంఘాలు కూడా కలుపుకొని జిల్లా కలెక్టరేట్ దగ్గర గత సంవత్సరం పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అనేది జరిగింది. అయినా ప్రభుత్వం స్పందించలేదు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మిర్చి రైతుల సమస్య మీద మనం పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. దీంతో పాటు ప్రధానమైన చేయాలని చెప్పి, అదేవిధంగా మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి తీర్మానాన్ని మా రైతు సంఘ నాయకులు సన్మంతరావు గారు వచ్చి తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాం. రైతు సంఘం రాష్ట్ర నాయకులు నూనా నాగేశ్వర గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. ఐద్వా రాష్ట్ర నాయకురాలు మాచర్ల భారతి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ బయట ఉన్న కాంగ్రెస్ అంతా లోపల రావాలి. ఫోటోల తర్వాత రమేష్ గారు. అధ్యక్ష వర్గం, వేదిక మీద ఉన్న రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, 3వ మహాసభకు హాజరైనటువంటి తోటి మిత్రులారా, అందరికీ నమస్కారం. గతం నుంచి 4 రోజులుగా ప్రభుత్వం, అలాగే చాలామంది వాతావరణ నిపుణులు కూడా ఒక విషయం చెప్తూ ఉన్నారు. మిత్రులారా, కుర్చీలంతా కూడా స్టేజ్ వైపు మలిపి ఆ గ్యాప్ లేకుండా అంతా కూర్చోవాలి. అందరి దృష్టి కూడా ఇటైపే ఉండేట్టు చూడండి. జ్ఞాపకాలు జరుగుతుంటే డిస్టర్బెన్స్ అవుతా ఉంది. విషయం ఏప్రిల్ 2 వారాలు పూర్తయి 3వ వారాలకు అడుగు పెడతా ఉన్నాం. సూర్యుడు బలభగం అడుగుతూ ఉన్నాడు. 42 ఆ పైన ఉష్ణోగ్రత వస్తుందని చెప్పి వాతావరణ నిపుణులు చెబుతూ ఉన్నారు. రైతు నడి రోడ్డు మీద కల్లాల కాడకు పడిగాపులు కాస్తూ ఉన్నాడు. మొక్కజొన్నని అలాగే వరి ధాన్యాన్ని కల్లాల్లో పెట్టి ప్రభుత్వం ఎప్పుడు గోనె సంచులు ఇచ్చుద్దా, ఎప్పుడు కాటా పెడుతుందా, ఎప్పుడు మాకు ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధర పెట్టి మొక్కల్ని కానీ వరిని కానీ కొనుగోలు కేంద్రాల్లో కొనేస్తుందా, మేము ఎప్పుడు ఇంటికి వెళ్తామా అని చెప్పి పడిగాపులు కాస్తూ ఉన్నాడు. ఈ ఎండ వేడికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ఎక్కడ మొక్కజొన్న కేంద్రాల దగ్గర టెంట్లు కానీ, మంచినీళ్ళు కానీ, చెట్లు కానీ సేద తీర్చడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది. కాబట్టి మన రైతు సంఘం 3వ మహాసభలో ఒక తీర్మానాన్ని అధ్యక్ష వారి అనుమతితో మీ ముందు ప్రపోజ్ చేస్తామని మిత్రులారా. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా మొక్కజొన్నల్ని 2,400కి ఎలాంటి షరతులు లేకుండా, అంటే ఎకరానికి 26 క్వింటాలు కొనటం మాత్రమే అని చెప్పే షరతు లేకుండా ఎంత పంట పండిస్తే అంత పంటని ఒక గింజ కూడా వదిలిపెట్టకుండా కొనాలని చెప్పి 2,400 చొప్పున కొనుగోలు కేంద్రాల దగ్గర కల్లాలు చేసుకొచ్చినాక 24 గంటల లోపే కాటా పెట్టాలని చెప్పి ఈ మహాసభ ముందు తీర్మానం ప్రపోజ్ చేస్తూ ఉన్నాను. అలాగే వరి కేంద్రాలు, వరికి సంబంధించింది కూడా ధాన్యాన్ని కేంద్రాలు తీసుకొచ్చారు. ఆ కేంద్రాల దగ్గర గోనె సంచులు ఇవ్వాలి, కాటాలు ఏర్పాటు చేయాలి, అమలు ఏర్పాటు చేయాలి. అలాగే ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం లారీలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కల్లాల దగ్గర రైతులు రాగాలని క్రమ సంఖ్యలో వాళ్ళని నోటు చేసుకొని సీరియల్ వారీగా వాళ్ళకి కాటాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆ కాటాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర మొక్కలు ధాన్యం కొనుగోలు పూర్తయ్యాక బ్యాంకులు వారం లోపే వాళ్ళకి క్యాష్ డిపాజిట్ చేయాలని చెప్పి మన మహాసభ ద్వారా ఈ డిమాండ్ని మీ అందరి ముందు ప్రవేశపెడుతూ ఉన్నాను. అధ్యక్ష వారి గారిని మీ ముందు ప్రపోజ్ చేయాలని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. సభాధ్యక్షులు, వేదిక మిత్రులు, పెద్దలు, అట్లే ఈ 3వ మహాసభకు హాజరైనటువంటి ప్రతినిధి వర్గానికి మొత్తానికి తల్లారి మండల కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, సన్మంతరావు గారు ఇప్పుడే
రైతులు పడుతున్న కష్టాల గురించి ఇప్పుడు కనీసం ఒక పక్క పొలంలో కష్టపడితే ఇప్పుడు దాన్ని అమ్ముకోవడం కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో దాని గురించి ఆ మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే దాని మీద దాని ప్రతిపాదనను నేను అంగీకరిస్తూ ఈ ప్రతిపాదనను ఆమోదానికి పెట్టవలసిందిగా అధ్యక్ష వర్గాన్ని కోరుతున్నాను. ఈ యొక్క తీర్మానాన్ని మీ ముందు ఆమోదాన్ని పెడుతున్నా. ఆమోదించిన వాళ్ళంతా ప్రవేశపెడుతున్నా. ఈ తీర్మానం ఖమ్మం జిల్లాలో పత్తి, మొక్కజొన్నతో పాటు మిర్చి పంటలు కూడా ఎక్కువ ఉన్నాయి. మన చుట్టుపక్కల జిల్లాల్లో కూడా మిర్చి పంట ఖమ్మానికి ఎక్కువ శాతం వస్తుంది. ఒక్కొక్క సంవత్సరం 1,80,000 క్వింటాల దాకా పైచీలకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సంవత్సరమే కొంచెం ఆశాజనకంగా రేటు పడిపోకుండా ఉన్నది. దిగుబడి మాత్రం చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు వరంగల్, అటు గుంటూరు, ఖమ్మం సంబంధించినటువంటి ఈ 3 జిల్లాలు, 2 రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో మిర్చి సాగు కూడా బాగా ఉన్నది. ఖమ్మంలో మిర్చి బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ 3వ మహాసభ ద్వారా యొక్క మిర్చి బోర్డుని ఏర్పాటు చేయాలి ఖమ్మంలో. దీని ద్వారా రైతులకి మరింత ప్రయోజనం కలగడానికి ఆస్కారం ఉంది. రైతు బాగుపడితే ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి ఉంటుంది. రైతుకి మద్దతు ధర ప్రకటించేదాకా మిర్చి బోర్డు ఉంటే బాగుంటుందని చెప్పి ఈ తీర్మానాన్ని పెడుతున్నాను. దీన్ని బలపరచడానికి బోనకల్ మండల సెక్రటరీ రమేష్ గారు మేరా గారు పెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్నాను. ఉన్నటువంటి పెద్దలు, 3వ మహాసభ కాలంలో ఉన్నటువంటి ప్రతినిధి వర్గానికి అందరికీ ముందుగా మరో డివిజన్ తెలంగాణ రైతు సంఘం వైపు నుంచి విప్లవ నమస్కారాలు. డెలిగేషన్కి సంబంధించి మొత్తం 34 మంది ఇక్కడ రావడం జరిగింది మా డివిజన్ నుంచి. సభ్యత్వానికి సంబంధించి మొత్తం ఒక 16,000 రూపాయల సభ్యత్వం చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పుడు సెంటర్కి ఇక్కడికి గారు, వాసిరెడ్డి ప్రసాద్ గారు, దొండపాటి నాగేశ్వరరావు గారు, దీవెల వీరయ్య గారు, మడుపల్లి గోపాలరావు గారు, శీలం పక్కీరమ్మ గారు, గుడ్డూరు ఉమా గారు, రావుల్ రాజబాబు గారు, గొడవర్తి నాగేశ్వరరావు గారు, బిక్కసాని గంగాధర్ గారు, తాళ్లపల్లి కృష్ణ గారు, బూక్యా లక్ష్మ గారు, రచ్చా నరసరావు గారు, బింగి రమేష్ గారు, ప్రతాపనేని వెంకటేశ్వర గారు, తోటా వెంకటరెడ్డి గారు, మల్లెల సన్మంతరావు గారు, రమణారెడ్డి గారు, చిలకల వెంకటేశ్వర గారు, వల్లూరుపల్లి శ్రీను గారు, నల్లమోతు మోహన్రావు గారు, చిట్టుమోతు కృష్ణ గారు, ముదిగొండ అంజయ్య గారు, దొడ్డపనేని కృష్ణార్జున గారు, వత్సా రామారావు గారు, కిలారి శ్రీనివాసరావు గారు, పొంగర సుధాకర్ గారు, పుల్లూరు రమేష్ గారు, తోటకూరు వెంకట నరసయ్య గారు, కొల్లేటి ఉపేంద్ర గారు, కూచిపూడి మధు గారు, శీలం సత్యనారాయణ రెడ్డి గారు, బొంతు సమత గారు, గుడ్ల వెంకటేశ్వర గారు, అరవపల్లి గోపాలరావు గారు, మందరి భూపేంద్ర గారు. కామ్రేడ్స్, కొత్తగా మీరు ఆమోదించిన జిల్లా కమిటీ సభ్యులంతా పైకి వెళ్ళారు. వచ్చేలోపు ఈ వేదికని అధ్యక్షవర్గంగా ముఖ్య నాకు 92 సంవత్సరాల వయసు. 70 సంవత్సరాల కాలం నుంచి కూడా నాకు ఈ ఉద్యమంతో సంబంధం ఉంటుంది. 1959 నుంచే నేను ఆనాడు చదువుకుని ఏమాత్రం చదివినా ఉద్యోగాలు ఇచ్చిన రోజులు. ఉద్యోగం అక్కర్లేదు, వ్యవసాయం చేయాలనే అభిలాష ఆడ ఉద్యోగం అంటే వ్యతిరేకించేది. మా దగ్గర ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా వ్యతిరేకించి వ్యవసాయం చేశారు. కానీ ఈనాడు వ్యవసాయం చేసే వాళ్ళకి విలువ లేకుండా పోయింది. కారణం ఏమిటి అనేది మనం ఒకసారి పరిశీలించుకుంటే ఈ 70 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా
క్షీణింపజేసి వ్యవసాయ రంగం మీద ప్రజలకి వ్యతిరేకత పెంచి ఈ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలనే ఉద్దేశం ఈ పాలక వర్గాల్లో ఉన్నది. దానికి ఫలితంగానే ఇవాళ వ్యవసాయం చేసేవాడు మేము ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక వేల ఎకరాలు కొద్దిమంది చేతుల్లో ఉండేది పోయి వేల ఎకరాలు ఉంటే దానికి వ్యతిరేకంగా మన పార్టీ ఉద్యమం ఆనాడు పోరాడి భూముల మీద కౌలుదారులకి హక్కు కలగాలని దున్నేవాడికే భూమి కావాలని ఆనాడు చేసిన ఉద్యమాల ఫలితంగానే ఆనాడు పాలకవర్గం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇందిరాగాంధీ భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చింది. ప్రతి 1000 ఎకరాలు ఉండటానికి లేదు, ఒక్కొక్క కుటుంబానికి 58 ఎకరాలు ఒక పంట పండే భూమిలో ఉండాలి, 2 పంటలు పండే భూమి 24 ఎకరాలు ఉండాలి అని చట్టం తీసుకొచ్చి మొత్తం భూమి అంతా కూడా వికేంద్రీకరణ చేసి వాళ్ళు ఏం చేశారంటే 1000 ఎకరాలలోనంతా కుటుంబాలనే పెంచి వాళ్ళ పేర్లతోటి మార్పించి ఈ రకమైన తీసుకోవడం వల్ల భూమి మీద ఆధిపత్యం 1000 ఎకరాలు లేకుండా పోయింది. ఆ తర్వాత కౌలుదారీ చట్టం కూడా మన ఉద్యమం ఫలితంగానే ఆనాడు కౌలుదారులకు కూడా హక్కు కలిగించే చట్టాన్ని తీసుకురావడం కూడా జరిగింది. ఇది దేనివల్ల వచ్చింది? మన రైతాంగ పోరాటాల ద్వారానే ఆనాడు ప్రభుత్వాలు తల వంచి ఈ భూ సంస్కరణ చట్టం తెచ్చిన కౌలుదారీ చట్టం తీసుకొచ్చిన ఆ రకమైన పరిణామాలు సంభవించాయి. అందుకనే భవిష్యత్తులో మన ప్రభుత్వాలు మారాలంటే మన రైతు ఉద్యమమే ప్రధానంగా సమాజంలో రైతులకే ఉన్న ప్రాధాన్యత, రైతు ఉద్యమానికి ఉన్న ప్రాధాన్యత మిగతా రంగాలకు తక్కువ ఉంటుంది. ఎందుకంటే రైతులు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు అనేది మన గతం నుంచి కూడా ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. రైతుల ద్వారానే మనం అనేక ఉద్యమాలు నిర్వహించిన ఫలితంగానే సాయుధ రైతాంగ పోరాటం కూడా జరిగింది. ఆనాడు పాలక వర్గాలు తల వంచి మనం ఏదైతే డిమాండ్ పెట్టినో ఆ డిమాండ్కి అనుకూలంగానే మార్చుకుంటూ వచ్చారు. మీకు తెలుసు, ఈ మధ్య కాలంలో కూడా ఢిల్లీలో మన రైతాంగం ఏదో వాళ్ళ చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాలు మార్చాలంటే మోడీ ప్రభుత్వం కూడా మార్చక తప్పలేదు. అందువల్ల రైతు ఉద్యమం బలంగా ఉండాలి. రైతు ఉద్యమం ద్వారానే మార్పు జరగాలి. ఈ రైతుల ప్రయోజనాలు కాపాడాలంటే మన ఉద్యమం బలంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. రేపు ఈ ప్రభుత్వాలు మారాలన్నా కానీ మన రైతులు చైతన్యవంతం అయ్యి మొత్తం గ్రామాల్లో ఉన్న రైతాంగం అంతా ఏకమైతే మాత్రం తప్పకుండా పోరాటాలు జరగాల్సిందే, మార్పు జరగాల్సిందే భూమి మీద. ఎందుకంటే భూమి మీద 160-170 మంది జీవించే వ్యవస్థ అది. ఏ ఉద్యోగాలు ఇంతమందిని కాపాడలేవు. అందుకని వ్యవసాయ రంగం అనేది ప్రధానం సమాజానికి. అందుకని రైతాంగం భవిష్యత్తులో మన పోరాటాలు చేసి మనం సాధించాల్సిన అవసరం కూడా ఉంది. నాకు ఈ మన పార్టీ ఇచ్చిన కార్యక్రమాల ద్వారానే ఇవాళ నా ఆరోగ్యం, ఈ 92 సంవత్సరాలు వచ్చిన ఆరోగ్యం ఉండటానికి కానీ, గౌరవాన్ని పెంచుకోవడానికి కానీ, ఈ సమాజానికి చేసిన మన పార్టీ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం సమాజానికి చేసిన సేవ కనపడతా ఉంది. అందుకని మనం మీరంతా కూడా భవిష్యత్తులో ఉద్యమాలు చేసి మన మార్చాల్సిన అవసరం ఉంది. భూమి మీద ఇవాళ మొత్తం ప్రజానీకానికి ఆపేక్ష ఉన్నది. కానీ ఈనాడున్న పాలకవర్గాల యొక్క నిర్ణయాల ప్రకారం వాళ్ళు కష్టపడి పంటలు పండిస్తే అమ్ముకోవడానికి కూడా పెద్ద కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వాలు అసలు ఈ మార్కెట్ వ్యవస్థను కూడా తీసేసే ఆలోచన కూడా ఉంది. అందుకని మన రైతు ఉద్యమం బలపడితే మన రైతాంగానికి ఉపయోగం ఉంటుంది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు బలవంచి రైతాంగానికి అనుకూలమైన మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని నేను కోరుకుంటూ, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు రైతుల యొక్క ఐకమత్యమే మన పోరాటాల ఫలితం అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో మీరంతా కూడా పోరాటాలను బలపరిచి రైతు ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా 3వ మహాసభలు
ముగింపుకు వచ్చాయి. ఇప్పుడే ఎన్నుకున్నటువంటి నూతన కమిటీ ఆఫీస్ బేరరు నూతన అధ్యక్ష కార్యదర్శి ఎన్నిక కోసం సమావేశం జరుగుతూ ఉంది. కాబట్టి మూడో మహాసభలో తీసుకున్నటువంటి అనేక కర్తవ్యాలు ఉన్నాయి. తీసుకున్న తీర్మానాలన్నీ కూడా రాబోయే కాలంలో సమగ్రంగా అమలు అయ్యే విధంగా రైతుల పక్షాన పోరాడి మన సంఘం బలోపేతం అయ్యే విధంగా ఈ మహాసభలో హాజరైన ప్రతినిధులు ఆ వైపున ప్రయాణిస్తారని ఆశిస్తూ ఈ మహాసభలో పాల్గొని మీ అందరికీ కూడా తెలంగాణ గిరిజన సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు సుదర్శన్ రావు గారు, అదేవిధంగా సీనియర్ మన జిల్లా రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే ఇప్పుడున్న రైతాంగ ఉద్యమంలో సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు గారు చాలా చక్కటి సందేశం ఇచ్చారు. వ్యవసాయ రంగం కాపాడాల్సిన బాధ్యత అఖిల భారత కిసాన్ సభ నాయకత్వాన ఉన్నటువంటి రైతు సంఘంగా మనదే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి అనేక ఉద్యమాల అనుభవాలు చెప్తా ఉన్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తల్లిని బిడ్డని ఏరు చేసినట్టుగా భూమి తల్లి నుంచి రైతు బిడ్డని ఏరు చేసి కార్పొరేట్ శక్తులకు కంపెనీ వ్యవసాయం తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు ఇదే నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్రలు కుతంత్రాలు మనం చూసాం. అందులో భాగంగా ఇవాళ మొక్కజొన్న 26 క్వింటాలే గొంటం అనే మాట ఎక్కడ మొదలైంది? అదే ఢిల్లీలో. మోడీకి కార్పొరేట్ సంస్థలు చెప్పే మొక్కజొన్న దిగుబడి ఎక్కువ ఉన్నటువంటి చోట మధ్య దళారులు కొనుగోలు చేసి లాభం పొందడం కోసం కంపెనీ వ్యవసాయ అభివృద్ధి కోసం ఇవాళ మొక్కజొన్నని కుదించేటువంటి నిబంధన. ఎందుకంటే అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగానే ఇవాళ మొక్కజొన్న సంబంధించిన నిబంధనలు పెట్టారు. రేపు వడ్లకు కూడా పెడతారు. రాబోయే కాలం మిర్చి ఏదైనా వాణిజ్య పంటలన్నిటికీ రాబోయే కాలంలో సీలింగ్ పెట్టేటువంటి సిస్టమ్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధనగత చట్టబద్ధంగా తీసుకొచ్చేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగం మీద తీసుకొస్తున్నటువంటి నూతన ఆర్థిక రైతు వ్యతిరేక విధానాలని అర్థం చేసుకుని రైతుల్ని ఏకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోకపోతే, భూమి నుంచి దూరం చేస్తే ఇంకా ఈ దేశంలో దరిద్రం, పేదరికం, ఆకలి చావులు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. నిరుద్యోగం ఇప్పటికే పెరుగుతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతులు కూడా చాలా ఎట్లా ఉందంటే ఈ రోజు ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు బంధు సాయంత్రం 5:30కి సభ పెడుతున్నారు. ఇక రైతు 5:30 నుంచి డబ్బులన్నీ మన అకౌంట్లో ఎవరు పెడతామని. కానీ మన భూమి సమస్య, గిట్టుబాటు ధర సమస్య, భూమి సమస్య మీద వస్తున్నటువంటి మార్పుల మీద వాళ్ళకు చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. రైతాంగ చైతన్యం కూడా ఆర్థిక ప్రయోజనాల వైపు ఆలోచిస్తున్నాయి తప్ప ఈ దేశం కోసం, భూమి కోసం ఆలోచించేటువంటి పరిస్థితి కల్పించే విధంగా మన పోరాటాలు రూపకల్పన చేయాలి. ఇవాళ రేపు గ్రామాల్లో మన ప్రాంతంలో సాగునీటి సమస్య ఉంది, గిట్టుబాటు ధర సమస్య ఉంది, విత్తనాలు నకిలీ మన ప్రాంతంలో, మన జిల్లాలో విపరీతంగా మిర్చి కానీ, మొక్కజొన్న కానీ, కందులుగా ఏదైనా విపరీతంగా నకిలీ విత్తనాలు మన జిల్లాలో కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి నకిలీ విత్తనాలు వ్యవహారం అరికట్టాలన్న పోరాటాలు మిలిటెన్స్గా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సోదరులారా, ఎక్కడైనా సరే ఈ మన నివాస గ్రామంలో, మన ఉన్నటువంటి నివాస గ్రామంలో వ్యవసాయ రంగం మీద, రైతులు పడేటువంటి బాధల మీద వాళ్ళని ఏకం చేయగలిగితే, వాళ్ళని కదిలించగలిగితే, రాజకీయంగా ముందుకు తీసుకురాగలిగితే మన అఖిల భారత కిసాన్ సభ రైతు సంఘం అనేది చాలా బలోపేతమై ఇప్పటికే మన మహారాష్ట్రలో నాసిక్ ఏరియా చూస్తాం, ఢిల్లీలో చూస్తున్నాం. అలాంటి తరహా ఉద్యమాలని మన ప్రాంతం కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఉద్యమాలు నిర్వహించాలంటే ముందు మనం కదలాలి, మన శ్రేణులను కదిలించాలి. రైతుల్ని కదిలించే కార్యక్రమాలు గ్రామ స్థాయి నుండి క్షేత్రస్థాయిని తీసుకుంటేనే మన సంఘం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి కర్తవ్యాలు తీసుకున్నటువంటి ఈ మహాసభ కర్తవ్యాన్ని విజయవంతంగా వచ్చే మహాసభలోపు బలమైన సంఘంగా రూపొందించడానికి మీరందరూ కృషి చేయాలని కోరుతూ మాట్లాడే అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, పెద్దలు మీ అందరికీ మరోసారి గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. నమస్తే. బుక్కే వీరభద్రం గారికి, అదేవిధంగా
మన సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వరరావు గారికి ఈ మహాసభ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మహాసభని సెషన్ని కొనసాగిస్తూ మన రైతు సంఘం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ నున్నా నాగేశ్వరరావు గారిని నూతన కమిటీని పరిచయం చేస్తూ మాట్లాడాల్సిందిగా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. కామ్రేడ్స్ ఉందా, పైన ఉందా, వచ్చారంతా కామ్రేడ్స్? మన మహాసభ ముగింపుకు వచ్చింది, కొద్దిసేపట్లో పూర్తవుతుంది. ఇప్పుడే మీరందరూ ఏకీకృతంగా ఎన్నుకున్నటువంటి 41 మంది నూతన జిల్లా కమిటీ అంతా కూడా సమావేశమైంది. ఈ సమావేశమైనటువంటి కమిటీ జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శుల్ని, కోశాధికారిని, అట్లాగే మొత్తం 17 మంది ఆఫీస్ బేరర్స్ని కూడా జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీ అధ్యక్షుడిగా తిరిగి కామ్రేడ్ మాదినేని రమేష్ గారు, జిల్లా అధ్యక్షుడిగా ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. కార్యదర్శిగా తిరిగి కామ్రేడ్ పొంతు రాంబాబు గారు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా కామ్రేడ్ వాసిరెడ్డి ప్రసాద్ గారు, ముగ్గురు ఎన్నికయ్యారు. మిగతా ఆఫీస్ బేరర్స్ని జిల్లా సెక్రటరీ పరిచయం చేస్తారు. జిల్లా అధ్యక్షుడిగా రమేష్ గారు, కార్యదర్శిగా రాంబాబు గారు ఎన్నికైనట్టుగా ప్రకటిస్తా ఉన్నాను. కోశాధికారి రావాలి పైకి. వాసిరెడ్డి గారు. కామెంట్స్. మన జిల్లా కమిటీకి కోశాధికారి అనేది మొదటిసారి పోస్ట్ వచ్చింది. అందుకే పెద్దవాళ్ళు తీసి పెట్టాము. వాసిరెడ్డి ప్రసాద్ గారు కోశాధికారిగా ఎన్నికయ్యారు, వారిని అభినందిస్తున్నాం. ఆఫీస్ బేరర్స్గా అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి గారిని నున్నా గారు పరిచయం చేశారు. ఉపాధ్యక్షులుగా నున్నా నాగేశ్వరరావు గారు మన జిల్లా కమిటీ ఎన్నుకుని నున్నా గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నా. బండి రమేష్ గారిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది, వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నా. ఎస్కే మేరా సాహిబ్ గారు ఉపాధ్యక్షులు, కామ్రేడ్ దుగ్గి కృష్ణ గారు ఉపాధ్యక్షులు, దొండపాటి నాగేశ్వరరావు గారు ఉపాధ్యక్షులు, వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నా. రెండు ఖాళీ ఉంది నాగేశ్వరరావు ఆఫీస్ బేరర్స్. సహాయ కార్యదర్శులుగా దీవెల వీరయ్య గారు, రావాల పైకి రావాలి వీరయ్య గారు, మడుపల్లి గోపాలరావు గారు రావాల, శీలం పకీరమ్మ గారు, గుడ్డూరు ఉమా గారు, రావుల రాజబాబు గారు, గొడవత్త నాగేశ్వరరావు గారు, రావుల నాగేశ్వరరావు గారు రాదా, బిక్కసాని గంగాధర్ గారు రండి, ఇద్దరండి, తాళ్లపల్లి కృష్ణ గారు, బూక్య లక్ష్మ గారు. ఆ ఊళ్ళో మన బాజీలో ఒకళ్ళు చనిపోతే సభ ఉండి ఆ ఏర్పాట్లు దాంట్లో ఉండి రాలేదు. రమేష్ గారు ఇందాక చెప్పినట్టు అమెరికాలో ఉన్నారు. ఇది మొత్తం 17 మందితో ఆఫీస్ బేరర్స్ అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి కలిపి 17 మందితో ఆఫీస్ బేరర్స్ ఎన్నిక జిల్లా కమిటీ చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్. గొడవర్తి గారు మీరు అధ్యక్ష వర్గం అండి, అసలు మీరు కమిటీలో లేకపోతే అనేది పోకూడదు. కాంగ్రెస్ మన రాష్ట్ర మహాసభల గురించి ఇప్పుడు చర్చించాం, దాని డెలిగేషన్ ఎన్నికంది. సంఖ్యకు సంబంధించి 69 మంది, మన సభ్యత్వం 70,000 ఉంది. 1000 సభ్యత్వానికి ఒక డెలిగేట్ చొప్పున 69 ఇచ్చారు. మన జిల్లా నుంచి 10 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు. ఆ 10 మంది పోను 69, అంటే రాష్ట్ర కమిటీ సభ్యులు నేరుగా మహాసభకి హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ 10 పోను 69 మందిని మనం డెలిగేట్లుగా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఇప్పుడు 41 మందిని జిల్లా కమిటీగా ఎన్నుకున్నాం. ఆ 41 మంది జిల్లా కమిటీ సభ్యులు హాజరవుతారు. వీరితో పాటు జిల్లా కమిటీలో ఉండి సుదీర్ఘకాలం రైతు సంఘంలో పనిచేసినటువంటి అనేక మంది రిలీవ్ అయ్యారు. జిల్లా కమిటీ నుంచి రిలీవ్ అయిన అందరికీ కూడా మహాసభకి రాష్ట్ర మహాసభ ప్రతినిధులుగా అవకాశం ఇవ్వాలని చెప్పి నూతన జిల్లా కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లా రిలీవ్ అయిన వారిలో కొంతమంది గత 4 ఏళ్లలో కమిటీలో ఎన్నికైన వాళ్ళు రిలీవ్ అయ్యారు, మధ్యలో కోఆప్ చేసుకున్న వాళ్ళు రిలీవ్ అయ్యారు.
వాళ్ళకి అవకాశం ఇవ్వాలని అందుట్లో సుదర్శన్ రెడ్డి గారు, గుండా సత్యనారాయణ రెడ్డి గారు, వనమా సత్యనారాయణ గారు, బాణాల శ్రీను గారు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, ఎర్రిపాలెం కోటేశ్వరరావు గారు, వీళ్ళు కమిటీ నుంచి రిలీవ్ అయ్యారు. వీరితో పాటు సీనియర్ నాయకులుగా చాలా కాలం, దశాబ్దాల కాలం రైతు సంఘంలో పనిచేసినటువంటి వాళ్ళు కుప్పల కృష్ణయ్య గారు, ఇంజో నాగభూషణం గారు, వారికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు మల్లెంపాటి రామారావు గారు ఈ కమిటీ నుంచి రిలీవ్ అయ్యారు, వారికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. వీరితో పాటు మండల అధ్యక్షులుగా పెద్ద మండలాల నుండి డెలిగేట్లకి అవకాశం, వాళ్ళ సభ్యత్వం కూడా ఎక్కువ ఉంది, వారికి ఆ మండలాలకు అనివార్యంగా ఇవ్వాల్సినటువంటి అవసరం, బాధ్యత కూడా ఉంది. అట్లా నేలకొండపల్లి మండలాధ్యక్షులు ఇట్లూరు అశోక్ గారు, అదేవిధంగా వైరా రూరల్ అధ్యక్షులు మేడా సరబల్లి గారు, అదేవిధంగా కామేపల్లి మండలాధ్యక్షులు రాయల సత్యనారాయణ గారు, కారేపల్లి మండలాధ్యక్షులు ముల్ల ఏకాంబరం గారు, తిరుమలపాలెం మండలాధ్యక్షులు తుల్లూరు నాగేశ్వరరావు గారు, కొనిదెల మండలాధ్యక్షులు సింతరిపు నరసరావు గారు, అదేవిధంగా మహిళా డెలిగేట్స్ 10 మంది ఉండాలా. 3 జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది, 3 వారు కాక 7 సిరికొండ ఉమామహేశ్వర గారు, పేర్సాని లతా గారు, నల్లమోత వాణి గారు, గాలి అరుణ గారు, ఎస్కే మసీద్ బి, దెంతపైన కట్టమ్మ గారు, ఇందు, అదేవిధంగా లక్ష్మి కామంచికల్ లక్ష్మి గారు, దొండేటి సుగుణమ్మ గారు. ఈ 10 మంది అంటే 3 కాక 7 10 మంది డెలిగేట్లుగా మహిళలు రావటం జరుగుతూ ఉంది. వీరితో పాటు బాలబుచ్చయ్య గారు, మోరంపూడి వెంకట్రావు గారు, కళ్యాణపు కృష్ణయ్య గారు, మాదాల వెంకటేశ్వరరావు గారు, ఎడ్లపల్లి రవికుమార్ గారు, సామినేని హనుమయ్య గారు, మడిపల్లి కిరణబాబు గారు, భీమవరం ఎర్రిపాలెం మండలం అధ్యక్షులు హనుమంతరావు గారు, వీరు ఏనుకూరు మండలాధ్యక్షులు నందూరు శ్రీను గారు. వీరికి డెలిగేషన్గా అవకాశం ఇవ్వటం జరుగుతూ ఉంది. వీరిలో ఎవరైనా మిస్ అయితే, అంటే ఏదైనా అనివార్య కారణాల వల్ల మిస్ అయితే దానికి ఆల్టర్నేటివ్ కూడా రాష్ట్ర కమిటీ సభ్యుడు అంటే కమిటీ నుంచి చింతరేపు చలపతిరావు గారు కూడా రిలీవ్ అయ్యారు. వారికి కూడా అంటే రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కరరావు గారి పేరు, చలపతిరావు గారి పేరు చెప్పాలా, రాష్ట్ర కమిటీ సభ్యులు కాబట్టి వాళ్ళు నేరుగా మహాసభకు హాజరవుతారు. రాయల వెంకటేశ్వర గారు రాష్ట్ర కమిటీలు లేరు కాబట్టి వారి పేరు ప్రస్తావించాను. కామ్రేడ్స్ వీరిని డెలిగేట్లుగా 41 మంది జిల్లా కమిటీతో పాటు వీళ్ళని ఇప్పుడు నేను ప్రతిపాదించినట్టు పద్మనాభుల సుధాకర్ పేరు కూడా ఇందా చదివేటప్పుడు మిస్ ఈ పేర్లకి ఆమోదం తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. కామ్రేడ్స్, మీ ముందు మహాసభ జయప్రదం చేయడానికి కృషి చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు నున్నా నాగేశ్వర గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. కామ్రేడ్ కూర్చోవాలి, చిత్తగానే ఉండేది. సమావేశం కొద్దిసేపట్లో ముగుస్తుంది. ముందుగా ఎన్నికైనటువంటి నూతన కమిటీకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సహజంగానే మహాసభలు వచ్చినప్పుడు, మహాసభ జరిగే రోజు అందరికీ ఏముంటుందంటే, నేను ఎన్నికైతే బాగు, నేను కూడా కమిటీలో ఉంటానని చెప్పి ఉండాలనే కోరిక బలంగా ఉంటుంది. మహాసభల ముందు మహాసభల దాకా అడావుడి ఉంటుంది, ఉండాలి మా ఎన్నిక కావాలని చెప్పేసి. కానీ మహాసభలు ఎన్నికైన తర్వాత 1-2 సమావేశాల తర్వాత రావడం మానేస్తారు, హాజరు గారు సమావేశాలుగా రారు. దీనివల్ల ఎన్నికైన కమిటీ కార్యక్రమాలు తీసుకోవాలన్నా, రైతులను సమీకరించాలన్నా, నిర్ణయాలు చేయాలన్నా కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎన్నికైన కామ్రేడ్స్ అందరూ కూడా సమావేశానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి, అనివార్యంగా రాలేకపోతే కూడా ముందస్తుగా పర్మిషన్ తీసుకొని పద్ధతి పాటించాలని చెప్పి, నడవాలని చెప్పి మా కమిటీ రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో మరింత చురుగ్గా, మరింత శక్తివంతంగా ఈ ఖమ్మం జిల్లాలో రైతాంగ సమస్యల మీద మరింత సమరశీలంగా ఉద్యమాలు చేయడం కోసం ఈ కమిటీ పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ఇంకెక్కువ ఉపన్యాసాలు అవసరం లేదు. ఇప్పటికే మీ ముందు కొన్ని కర్తవ్యాలు ఇచ్చారు. జిల్లాలో తీవ్రమైన సమస్య ఉంది. ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయటం లేదు, మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదు. మనం పెద్ద ఎత్తున మండలాల్లో కలెక్టరేట్ దగ్గర ధర్నాలు చేసిన తర్వాతనే ప్రభుత్వానికి కొద్దిగా స్థాయిలోకి వచ్చింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు తప్ప సరిగ్గా కొనటం లేదు.
దాంట్లో అనేక సమస్యలు ఉంటా ఉన్నాయి. అందుకనే రైతులు బాగా తీవ్రంగా ఆందోళన పడుతున్నారు. ఒకవైపు తుఫాను వస్తుందని చెప్పేటువంటి ఒక ఆందోళన కలిగిస్తూ ఉంది రైతుల్లో. రోడ్ల నిండా కళ్ళ నిండా మొక్కజొన్న ధాన్యం పారబోసి ఆందోళన పడుతున్న పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వాన్ని ఒత్తిడి పెంచకపోతే కొనే అవకాశం లేదు. ఎందుకంటే పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, మీరు వీలున్నంత త్వరగా కొనుగోలు చేయబాకండి, కేంద్రాలు ఓపెన్ చేయబాకండి, ఓపెన్ చేసినా కొనబాకండి, కొన్నా కూడా స్పీడ్ కొనబాకండి, బాగా స్లోగా. అంటే ఈ లోపు రైతులంతా కూడా ఇక్కడ నమ్మకాలు కోల్పోయి బయట అమ్ముకోవాలని చెప్పి చూస్తాను గవర్నమెంట్. అందుకనే ప్రభుత్వం ధాన్యం కేంద్రాలు కొనుగోలు చేయకపోతే బోనస్ ఇచ్చే అవకాశం ప్రభుత్వానికి ఉండదు కాబట్టి బోనస్ తప్పించుకోవచ్చు. రెండు కొన్నదాన్ని పట్టకపోయి స్టాక్ పెట్టాలంటే స్టాక్ పెట్టడానికి ఎక్కడ ఖాళీ లేవు, ముందు చూపు లేదు. గోడౌన్స్ ఏర్పాటు చేయడం కానీ, మిల్లులు ఖాళీ చేయడం కానీ, లేదా ఉన్నటువంటి ధాన్యాన్ని లేదా బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం కానీ, ఆటలు చేయడం కానీ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. కాబట్టి ఈ రీత్యా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లే మొక్కజొన్న కూడా అంతే. మొక్కజొన్న కొంటే 2400 కొనాల్సి వస్తూ ఉంది. కొనుగోలు చేయకపోతే రైతు బయట తక్కువ రేటుకి అమ్ముకుంటాడు. ఇది కూడా ప్రభుత్వం కూడా కావాలని చేస్తుంది. కాబట్టి మనం రైతులు నష్టపోకుండా ఉండాలని చెప్పంటే ప్రభుత్వాన్ని గట్టిగా ఒత్తిడి చేయాలి, పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి. ఇంకా పిలిపించినట్టుగా ఈరోజు రేపు ఎల్లుండి 2 రోజుల్లో అన్ని చోట్ల వీలున్నంత మంది రైతులను సమీకరించాలి, ఎక్కడికక్కడ రోడ్ల మీద కూర్చోవాలి. అలాంటి ఒత్తిడి చేస్తేనే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తేనే రైతులు కాస్త ఉపశమనం కలుగుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఆ పని రేపు ఎల్లుండి అన్ని మండలాల్లో వీలున్న ఎక్కువ చోట్ల రైతులను రోడ్ల మీద తీసుకురావాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం ఆందోళన మనం గట్టిగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చివరిది ముఖ్యమైన కర్తవ్యం, రైతు మహాసభలు జరుగుతూ ఉన్నాయి. మన మహాసభలు, రాష్ట్ర మహాసభలు మన పక్కనే కొత్తగూడెం పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. మన జిల్లాలో కనీసం 1000 మంది ప్రారంభ సభకు వెళ్ళాలని సీరియస్గా లేదు. మనం పోవాలి, రైతులను కదిలించాలి, దాన్ని చేపేదం చేయాలని చెప్పేటువంటి ఒక ఆలోచన ఉంటే రాదా కోటాలు కూడా. అందుకే కనీసం నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, దాన్ని సీరియస్గా కాంపిటీషన్ భావించాలి. మదర్ నుంచి 250 తగ్గకుండా మదర్ కాంపిటీషన్ రావాల్సిందే, 250 తగ్గకుండా పాలేరు నుంచి రావాల్సిందే, 200 తగ్గకుండా వైరా నుంచి రావాల్సిందే. వైరా దగ్గర కాబట్టి 250 కూడా కోట పెంచాలి. సత్తుపల్లి డివిజన్ కూడా దాదాపు 75 నుంచి 100 మంది కల్లాల నుంచి కదలాలి. ఏఐకేఎస్ అధ్యక్షుడు కామ్రేడ్ అశోక్ దావులే, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఇజ్జు కృష్ణ ఇద్దరు వస్తున్నారు. ఇది వాళ్ళు చాలా రైతాంగ ఉద్యమ నాయకత్వం ఇచ్చిన వాళ్ళు. మీ అందరూ చూశారు, మహారాష్ట్రలో నాసిక్ నుంచి బాంబే దాకా 50,000 మందితో జరిగినటువంటి మహారైతు పాదయాత్ర మొత్తం దేశాన్ని కదిలించేసినటువంటి సంఘటన అది. ఇటీవల కాలంలో మళ్ళీ ఒక 2 ప్రదర్శనలు తీశారు మహారాష్ట్రలో. ప్రభుత్వాలు దిగొచ్చేలాగా అటువంటి యాత్రలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి ఉద్యమ నాయకత్వం ఇచ్చే నాయకులు మన దగ్గరికి వస్తూ ఉంటే మనం ఏదో చాటుగా ఏదో కొసరి వడ్డించినట్టుగా పోయినట్టుగా మనం సంఖ్య చెప్పమంటే కూడా చాలా కామెంట్ చెప్పారు. ఇది కాదు, పనులున్న మాట వాస్తవమే, రైతులను కలిగిన కాస్త ఇబ్బందికరమైన మాట వాస్తవమే. అయినా సరే ప్రయత్నం చేయాలి. నేను చెప్తున్నా, ప్రతి మండల కమిటీ సభ్యుడు వివిధ కమిటీలు బాధ్యత తీసుకోవాలి. ప్రతి మండల కమిటీ సభ్యుడు తనతో పాటు ఇంకో రైతును పట్టుకొని రావాలి. ఎక్కువ చెప్పడం లేదు. మండల కమిటీ సభ్యుడు అంటే ఎవరు? ముఖ్యమైన రైతు నాయకుడే కదా. ముఖ్యమైన రైతు నాయకుడు ఒక రైతును పట్టుకొని రాలేవట, రెట్టింపు రావాలి. ప్రతి మండల కమిటీ సభ్యుడు మరొక రైతును పట్టుకొని రావాలి. గ్రామ అధ్యక్షుని పట్టుకొస్తారా, సెక్రటరీనా, రైతు అదనంగా వచ్చిన అభ్యంతరం లేదు. ఇంకేమన్నా కదిలే అవకాశం ఉంటే ఆ ఊళ్ళో ఒక వెహికల్ పెట్టండి. మనం పెట్టుకుని ఛార్జీలు పెడితే ఆటో వచ్చేస్తే మన సాయంత్రం వచ్చేది. డెలిగేట్స్ 3 రోజులు ఉండాలి. కానీ మిగతా వాళ్ళందరూ కూడా 70 మంది డెలిగేట్సే ఉండేది అక్కడ. మిగతా అందరూ కూడా మీరు అక్కడ చేరుకుంటే 10ంటికి మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం ప్రారంభ సభ అయిపోయిన తర్వాత భోజనం చేసి రావటం ఇంకా ఉండాల్సిన పని కూడా లేదు. దీనికోసం ఇంత ప్రయాసపడాల్సిన పని లేదు. ఇదే కోట ప్రతి మండల కమిటీ సభ్యుడు మరొక సభ్యుని పట్టుకొని రావాలి. అట్లా వస్తే 1000 మంది దాడుతుంది. ఇది ప్రాతిపాదికన మొత్తం కదిలించాలి. 23వ తారీఖు ప్రారంభ సభ కాకుండా ఇంకా మిగతా కామ్రేడ్స్ కూడా వ్యవసాయ రంగం పట్ల కాస్త ఆసక్తి ఉన్నవాళ్ళు, లేదా మొత్తం రైతాంగ సమస్యలను అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా తెల్లవారు కూడా మరుసటి రోజున కూడా 24వ తేదీ ఉదయం కూడా అక్కడ ఒక సెమినార్ జరుగుతూ ఉంది. ఈ సెమినార్లో అఖిల భారత నాయకత్వంతో పాటు
మన తెలంగాణ వ్యవసాయ కళాశాల యూనివర్సిటీ, తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చైర్మన్ ఆల్తా జానయ్య గారు. ఎంత కూడా నేనే ఉంటాను, ఆయన పేరు చాలాసార్లు టీవీ చర్చల్లో వస్తూ ఉంటాడు. వైస్ ఛాన్సలర్ టీవీ చర్చల్లో కొంతమంది చాలా సందర్భాలు పాల్గొన్నాడు. పత్రికల యాసలు కూడా రాస్తాడు. జానయ్య గారు అని చెప్తే ఆయన మంచి రైతుల పక్షపాతి, గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త. ఇప్పుడు మన అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆయన వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. ఆయన ఈ సెమినార్లో పాల్గొంటుండు. ఇది చాలా ఉపయోగం ఉంటుంది. మిగతా కామ్రేడ్స్ కూడా సరే బాగా ఇబ్బంది ఉన్న వాళ్ళు, ఒత్తిడి వాళ్ళు ఉంటే వచ్చేయండి, కానీ లేని వాళ్ళు ఉంటే అక్కడ ఉండి రేపు తెల్లవారి వచ్చేయండి సరే ఈ సెమినార్ కూడా పాల్గొనాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ, మీ అందరూ కూడా ఈ కోటాలు తగ్గకుండా ఒకటి డివిజన్ల వారికి చూస్తే కనీస కోటాలుగా 250 చొప్పున మధిర, పాలేరు ఉండాలి, 200 చొప్పున వైరా ఉండాలి, ఖమ్మం కూడా 200 ప్లాన్ చేయాలి, సత్తుపల్లి 150 రావాలి. రెండవది ఏంటంటే ప్రతి మండల కమిటీ సభ్యుడు రావాలి, ప్రతి మండల కమిటీ సభ్యుడు మరొక సభ్యుని పెట్టుకొని రావాలి. ఇది మీరు కోటాగా నిర్ణయించాలి, దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి మీ అందరినీ అభినందిస్తూ ఈ మహాసభలో పాల్గొన్న మీ అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మళ్ళీ రైతాంగంలో ఉద్యమంలో ఖమ్మం జిల్లాలో ఇంకా చాలా ఉన్నాయి మనం చేయాల్సినవి. తాగునీటి రంగం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. తక్షణం వచ్చే రైతాంగ సమస్య మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వచ్చేదంతా పోరాటాల కాలం, దాంట్లో మనం పెద్ద ఎత్తున రైతు సంఘమే ముఖ్యమైన పాత్ర వహించాలి. జిల్లా రైతులందరికీ కూడా ఒక నాయకుడిగా మన తెలంగాణ రైతు సంఘాన్ని ముందుకు పట్టే విధంగా పనిచేయాలని చెప్పి పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నున్నా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటిదాకా మన కమిటీలో ఉండి పనిచేసినటువంటి రిలీవర్స్ కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున కామ్రేడ్స్ మీ ముందు ఇందాక మాట్లాడారు రాయల వెంకటేశ్వర గారు. 92 సంవత్సరాల వయసులో ఈ మహాసభకి ప్రతినిధిగా కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. సుదీర్ఘకాలం ఒక 60-70 సంవత్సరాల పాటు రైతు సంఘంలో వివిధ స్థాయి బాధ్యతల్లో వెంకటేశ్వర గారు పనిచేశారు. అదేవిధంగా తాతా భాస్కరరావు గారు కూడా దాదాపు 6.5-7 దశాబ్దాల కాలం రైతు సంఘంలో ఈ తల్లాడ కేంద్రంగా ఈ ప్రాంతంలో మధుర డివిజన్లో జిల్లా స్థాయిలో కూడా అనేక బాధ్యతలు నిర్వహించారు. ఇద్దరు కూడా సీనియర్ కామ్రేడ్స్, ప్రజాప్రతినిధులుగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఒక విధంగా రైతు సంఘం ఖమ్మం జిల్లా ఉద్యమానికి కొంతమంది తలకాయల్లాగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళిద్దరూ మనకి దూరం అయిపోయినా ఉన్న దాంట్లో భాస్కరరావు గారు, రాయల వెంకటేశ్వర గారు ఆ విధమైనటువంటి అంటే బోడేపూడి వెంకటేశ్వరరావు గారు పెద్ద రైతు నాయకుడిగా మన జిల్లాలో వెలుగొందారు. తర్వాత దాంట్లో కూడా కొద్దిమంది కామ్రేడ్స్ జిల్లా స్థాయిలో జిల్లా రైతాంగం మొత్తం గుర్తింపు పొందినటువంటి రైతు నాయకులుగా పనిచేసిన వాళ్ళు కొంతమంది మన ఉద్యమంలో ఉన్నారు. ఇప్పుడు ఈ తరంలో మనం చూస్తున్నటువంటి తరంలో సీనియర్ నాయకులు అంటే బోడేపూడి గారి కాలం నుంచి తర్వాత వెంకట నరసయ్య గారు రైతు ఉద్యమానికి ఈ జిల్లా ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి సందర్భంలో కానీ తర్వాత అనేక మంది బాధ్యతల్లో ఉన్నప్పుడు కూడా ఆ రైతు ఉద్యమ కమిటీల్లో పనిచేసినటువంటి ఇద్దరు నాయకులు, సీనియర్ నాయకులు భాస్కరరావు గారు, రాయల వెంకటేశ్వర గారు. ఆ విధంగా ఎక్కువ కాలం జీవిత కాలంలో ఎక్కువ కాలం రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేసిన వారిద్దరికి కూడా నూతన జిల్లా కమిటీ పక్షాన మీ అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారిద్దరి సేవలు కూడా ఇందాక ఆఫీస్ గారిలో అంటే ఈ రిలీవ్ కమిటీ కొత్త కమిటీ ప్రతిపాదనలో చర్చలప్పుడు భాస్కరరావు గారు, వెంకటేశ్వరరావు గారు కూడా పాల్గొన్నారు. వారిద్దరూ కూడా మేము చెప్పాం, మేము ఎప్పుడు పిలిచినా అంటే ఈ కమిటీల్లో టెక్నికల్గా బాధ్యత కమిటీలో లేకపోవచ్చు కానీ వాళ్ళు మనకి రైతు సంఘానికి శాశ్వత నాయకులు. వాళ్ళు ఓపుకున్నంతకాలం ఈ రైతు ఉద్యమాల్లో భాగస్వామ్యం వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధమైనటువంటి సహకారం అందించాలని చెప్పి ఇందాక కోరాం. ఇప్పుడు కూడా ఈ మహాసభ తరఫున మన సీనియర్ నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ రైతు ఉద్యమానికి వారు ఓపుకున్నంత వరకు సమయం ఇచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే దానికోసం వారి అనుభవాల్ని మాకు తోడ్పాటు అందించాలని చెప్పి నూతన జిల్లా కమిటీ పక్షాన ప్రతినిధులందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రిలీవ్ అయిన వారిలో అనేక మంది కామ్రేడ్స్ ఈసారి అధ్యక్షులుగా, కార్యదర్శులుగా లేక అధ్యక్షులుగా మారటం, అట్లా కొత్త వాళ్ళకి రిక్రూట్ చేసి ఉద్యమంలో ముందుకు తీసుకుపోయే దానికోసం కొంతమంది కామ్రేడ్స్ని రిలీవ్ చేసాం. అట్లా మల్లెంపాటి రామారావు గారు సీనియర్ కామ్రేడ్ అనేక సంవత్సరాల నుంచి రైతు ఉద్యమంలో వైరా పట్టణ కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు, జిల్లా కమిటీలో పనిచేశారు. రామారావు గారు రిలీవ్ అయ్యారు. అట్నే ఖమ్మం డివిజన్లో ఉన్న కాడి నుంచి వైరా డివిజన్లోకి వచ్చిన తర్వాత కూడా కొత్తగూడెం డివిజన్లో ఇప్పుడు వైరా డివిజన్లో పనిచేసినటువంటి గుండా సత్యనారాయణ రెడ్డి గారు కూడా ఖమ్మం డివిజన్ ఉద్యమం నుంచి
కొత్తగూడెం డివిజన్ ఉద్యమంలోకి మారారు. తర్వాత వైరా డివిజన్ ఉద్యమంలో అనేక రైతాంగ ఉద్యమాల నిర్వహణలో ఒక మంచి కామ్రేడ్గా గుర్తింపు ఉన్నటువంటి గుండా సత్యనారాయణ రెడ్డి గారు కూడా ఈ కమిటీ నుంచి రిలీవ్ కావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది కామ్రేడ్స్ ప్రజాతంత్ర ఉద్యమ బాధ్యతలు అవి ద్వంద్వ బాధ్యతలు అయితే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతు సంఘం కార్యదర్శులకు అవకాశం ఇవ్వాలని చెప్పి సుదర్శన్ రెడ్డి గారు కొంతమంది ఈ కమిటీ నుంచి రిలీవ్ చేశాం. వారు కూడా అనేక సందర్భాల్లో ప్రజాప్రతినిధులుగా ఉండి కూడా అనేక మంది ఈ ఉద్యమానికి సహకరించినటువంటి సందర్భం పనిచేసినటువంటి బాధ్యతతో పనిచేసినటువంటి కామ్రేడ్స్ అందరూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున రైతు సంఘం జిల్లా మహాసభ తరఫున ధన్యవాదాలు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారందరి సహకారం కూడా ముందు కూడా ఈ రైతు సంఘంలో కొనసాగిద్దని చెప్పి ఆశిస్తూ వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టండి. నీరసం వచ్చినట్టుంది. కమిటీ ఎన్నిక అయిందన్నా కొట్టడంలో రిలీవర్స్కి కొట్టడం లేదు. కామ్రేడ్స్ చైతన్య సేద్యానికి సంబంధించి ఇందాక మీరు చెప్పిన దాంట్లో 275కి డబ్బులు వచ్చినట్టు చెప్పారు. కామ్రేడ్స్ మహాసభ చివరి దశకు వచ్చింది. మీరు ఏదైతే ఇప్పుడు నూతన జిల్లా కమిటీ ఉందో ఇచ్చిన కర్తవ్యాలని ఈ 2 రోజుల పాటు మహాసభ పోయే దాకా అన్నీ జయప్రదం చేయాలని చెప్పి మీరు ఏ మూలన ఏ కార్యక్రమం చేసినా ఫోటోతో సహా సెంటర్కి అందజేయాలని చెప్పి ఈ 2 రోజులు ఇచ్చిన కర్తవ్యాలను ఫుల్ఫిల్గా సోషల్ మీడియా మొత్తంలో ట్రోల్ కావాలని చెప్పి సోషల్ మీడియా గ్రూపులు మన రైతు సంఘానికి ఈ జిల్లాలో చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. డివిజన్లలో, మండలాల్లో, గ్రామాల్లో కూడా ఉన్నాయి. వాటిని బాగా వినియోగించి మన రైతు సంఘాన్ని బాగా ప్రచారం పెట్టాలని చెప్పి తెలియజేస్తూ ఈ మహాసభల ఏర్పాటుకి అవాన సంఘ అధ్యక్షులు నల్లమూరి మోహన్రావు గారు వచ్చారు. వారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా మహాసభను కల్లాల్లో నిర్ణయించాలని రాంబాబు గారు, మాది రమేష్ గారు 1 నెల క్రితమే చెప్పారు. అప్పుడు ఒకసారి వాయిదా పడింది. రెండోసారిగా కూడా మీరే చేయాలని అంటే మేము రాంబాబు గారు మీరుగా రావాలంటే రాంబాబు గారు వచ్చి సహకరించారు. 2 రోజులు వచ్చారు. మహాసభకు ఎక్కడ పోయినా రైతులు కానీ ఎవరూ తీసేయలేదు. ఆడిపోయినా వాటి తోచిన సాయం అందించారు. మహాసభ జయప్రదం కావడానికి రైతులందరూ సహకరించారు. అట్లే మా మండల రైతు సంఘంగా కూడా రైతు మండల కమిటీగా కూడా అందరూ సహకరించారు. అట్లా ఈ మహాసభకి ప్రతినిధిగా వచ్చిన అందరికీ తలలో వచ్చి జయప్రదం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 11 గంటలకి 11:30కి స్టార్ట్ అయిన ఈ మహాసభ పూర్తిగా వచ్చింది. ఎంతో ఉత్సాహంగా గత 3 సంవత్సరాలుగా మనం చేసిన పోరాటాలు, కార్యక్రమాలన్నీ ఇక్కడ పూర్తితో చైతన్యంతో చెప్పుకుంటూ వచ్చే 3 సంవత్సరాల కర్తవ్యాలని తీసుకొని రేపటి నుంచి కర్తవ్యాల్లో భాగంగా రేపటి నుంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని అదే ఉత్సాహంతో ఈ సభ తల్లాళ్ళలో జరిగినందుకు తల్లాడ రైతు సంఘం కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. కాంగ్రెస్ ఈ మహాసభకి ఈ ప్రాంతంలో సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహాసభని ఇంతటితో ముగించనైంది.